యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం మొదటగా నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. కొన్ని వారాల నుంచి మనము దేవుని గురించి తెలుసుకుంటూ ఉండేటువంటి కార్యాల గురించి మనం తెలుసుకున్నాం. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోవడము, దేవుని యొక్క గుణగణాలను, ఆయన యొక్క అదృశ్య లక్షణాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఆత్మ సంబంధమైన వాడు, దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆయనకున్నటువంటి స్వభావం కూడా ఆత్మ సంబంధమైనటువంటిది. ఇంకో రకంగా చెప్పాలంటే అదృశ్యమైనటువంటి లక్షణాలు దేవుడు కలిగి ఉన్నాడు. ఇప్పుడు అందుకనే ఆ దేవుణ్ణి తెలుసుకోవడం ప్రాముఖ్యం. దేవుడు కూడా తనని అందరూ తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో దేవుడు ఉన్నాడు. మొదటగా ఆత్మీయ జీవితంలో ఏంటంటే నిజమైనటువంటి దేవుడు ఎవరు అటువంటిది తెలుసుకోవడం మొదటి మెట్టు అయితే, ఇక రెండో మెట్టు ఏంటంటే ఆ నిజమైనటువంటి దేవుణ్ణి దేవుడు బయలుపరుచుకున్న తర్వాత, మనం నిజమైన దేవుని గుర్తించిన తర్వాత, ఆ తర్వాత నుంచి ఏంటంటే అంగీకరించిన తర్వాత, ఇక నుండి మనము నమ్మినటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడిని ఎవరైతే మనం నమ్మి వచ్చి అందులో నిలిచున్నామో ఆ దేవుడు ఎలాంటి వాడు అటువంటి తెలుసుకోవడం కూడా ప్రాముఖ్యం. మొదటగా దేవుడు ఎవరు అటువంటిది ఐడెంటిఫై చేయడం ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు కానటువంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి నిజంగా అసలు దేవుడు ఎవరు అటువంటిది గుర్తించడం మొదటి మెట్టయితే, ఆ తర్వాత నువ్వే దేవుడైతే నిజమైన దేవుడు అని గుర్తించేవో ఇప్పుడు ఆ తర్వాత ఆ దేవుని గురించి తెలుసుకోవడం కూడా ప్రాముఖ్యమే. అందుకని చూడండి, మనం దేవుని తెలుసుకున్నాము, రక్షణ పొందేసాము అంటే అక్కడతో జీవితం అయిపోలేదు. అక్కడతో ఈ లోకంలో మనం పుట్టి పెరిగినందుకు, బ్రతుకుతున్నందుకు, ఈ లోకంలోకి వచ్చినందుకు జీవితంలో సాధారణ దొరికేసింది, మనం అంతా సాధించి అయిపోయింది, ఇంకేమి పెద్దగా తెలుసుకోవడానికి ఏమీ లేదు అని కాదు. మనిషి పుట్టిన తర్వాత మొదటిగా నిజమైనటువంటి దేవుడు ఎవరంటే తెలుసుకోవడం ప్రాముఖ్యము. దాని కొరకు మనిషి వెతుకుతాడు. అదే లాస్ట్ టైం చాలాసార్లు చెప్పాను. ఆ తర్వాత నిజమైన దేవుడిని తెలుసుకున్న తర్వాత ఆ దేవుడు ఎలాంటి వాడు అర్థం చేసుకోవడం కూడా ప్రాముఖ్యం. ఈరోజు చాలామంది క్రైస్తవులు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నారు కాబట్టి క్రైస్తవులుగా మారారు. కానీ నువ్వు తెలుసుకున్నటువంటి నిజమైనటువంటి దేవుడు ఎలాంటి వాడో చాలామందికి తెలియదు. ఇప్పుడు చూడండి, నిజంగా అది కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నువ్వు నమ్మేనని చెప్పుకున్నటువంటి ఒక దేవుడు, నువ్వు ప్రార్థించేటువంటి దేవుడు, నువ్వు నమ్మి కష్టాల్లో సైతము, ఇబ్బందుల్లో సైతము ఆయన వైపు చూస్తూ నువ్వు విశ్వాస జీవితమును బ్రతుకుతున్నటువంటి నీవు ఆ నిజమైనటువంటి దేవుడు ఎలాంటి తెలుసుకోకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బైబిల్ మనం చూస్తే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. సరే, దేవుణ్ణి ఎరుగువారిని, తమ దేవుని అంటే నువ్వు ఏ దేవుడైతే నమ్మేవో ఆ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు బలము పొందుకుంటారు, గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని తెలుసుకోవడంలో చాలా బలం ఉంటుంది, దేవుని తెలుసుకోవడంలో చాలా ధైర్యం ఉంటుంది. అందుకనే దేవుడు కూడా తన్ను తాను బయలుపరచుకోవడానికి ఇష్టపడతాడంటే స్టార్టింగ్ చెప్పాను చూసారా, ఏదైనా తోటలో ఆదమవ్వలు ఉంటున్నప్పుడు ఇందులో వారిలో ఎటువంటి పాపము లేదు కాబట్టి ఎటువంటి కల్మషం లేదు, ఎటువంటి దోషము లేదు, ఎటువంటి లోపము కూడా లేదు. ఇంకను అయినను దేవుడు ప్రతిరోజు చల్లటిపూట వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పిన చూసారు, దేవుడు ఆదమవ్వలు ఏం మాట్లాడుకుని ఉంటారు అంటే ఖచ్చితంగా మాట్లాడుకోవడానికి వారికి ఇంకా వేరే మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి అటువంటి వాడు లేడు అక్కడ ఏదైనా తోటలో. మరి దేని గురించి మాట్లాడుకున్నారంటే ఖచ్చితంగా దేవుడు తన గురించి తాను ప్రతిరోజు బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఆదాము ప్రతిరోజు ఎంతో కొంత దేవుని తెలుసుకుంటూ ఉన్నాడు. అదేం చెప్తుందంటే ఈ నూతన నిబంధన కాలంలో జీవించే మనకు అదేం చెప్తుందంటే దేవుడు రోజు కూడా మనకి బయలుపరుచుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పాపమునకు మునిపే ఎటువంటి లోపము లేవు, ఆదాము మార్చుకోవడానికంటూ ఆదాముకి ఏమీ లేదు. అయినా ఇంకను రోజు దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఆదాము చాలా విషయాలు తెలుసుకుంటున్నాడు. ఏం తెలుసుకుంటున్నాడు? ఇప్పుడు మనమంటే చాలా విషయాలు మనం పాపంలో పుట్టి పెరిగాం కాబట్టి కొన్ని చెయ్యొద్దు, ఇలా ఆలోచించొద్దు, ఇలా మాట్లాడద్దు, ఇలా చేయొద్దని మనకి చాలా విషయాలు బోధింపబడాలి. కానీ ఆదాముకి అలాంటిది ఏమీ లేదు. అయినా సరే దేవుడు వచ్చి రోజు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, బోధిస్తూ వచ్చాడు. ఏం బోధించంటే దేవుడు ఖచ్చితంగా తన గురించి దేవుడు ఆదాముకి బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఆదాము ప్రతిరోజు ఆ రోజు కంప్లీట్ అయ్యేసరికి ఆదాము దేవుని గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు.
ఇప్పుడు నిజంగా చూడండి, క్రిస్టియన్స్గా మనం కూడా అది అర్థం చేసుకోవాలి. దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనం ఎంత పొందుకుంటున్నాం, ఆ దేవుని గురించి ఎంత అర్థం అవుతుంది, దేవుని యొక్క మార్గాల గురించి ఎంత అర్థం చేసుకున్నాం, ఎంత ఎక్కువగా మనం దేవుని తెలుసుకున్నాం. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నిజంగా ఈరోజు దేవుడు ఎక్కువ అర్థమయ్యాడా మనకి, దేవుని యొక్క కార్యాలు మనకి ఎక్కువ అర్థమయ్యాయా? మనోడు కొన్నిసార్లు అవి పోల్చి చూసుకోవాలి ఎంతవరకు మనము నిజంగా దేవుని ఎదుగుతున్నాము, దేవుని యొక్క జ్ఞానంలో ఎదుగుతున్నాం, దేవుని ఎంత ఎక్కువ తెలుసుకుంటాం కూడా మనల్ని గురించి మనమే. ఇంతకుముందు మనకున్న జ్ఞానం ఎంత, దేవుని గురించిన అవగాహన మనకి ఎంత, ఇప్పుడెంత పొందుకుంటున్నాం, ఇవన్నీ కూడా ప్రాముఖ్యమే. అలాగని కేవలం భౌతికంగా కొన్ని విషయాలు తెలుసుకోవడం గురించి మాట్లాడలేదు, అది మన లైఫ్ని ఎఫెక్ట్ చేసే రీతిలో తెలుసుకోవడం గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే దేవుడు తను తాను బయలుపరిచినటువంటి వాడు. అందుకే చర్చకు కూడా వస్తాం. చర్చ రావడానికి ఒక ప్రాముఖ్యమైన ఒక ఉద్దేశం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమో మార్చుకోవాలన్న దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దేవుడు ఎలా అంటాడో నువ్వు తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే నువ్వు అనుసరిస్తున్నటువంటి దేవుడు ఎలా అంటాడో నీకు అర్థమైతేనే కదా అప్పుడు నువ్వేం మార్చుకోవాలి నీకు తెలుస్తుంది. అందుకనే ఇక్కడ ఏదో మనం ఏదో చర్చకు వచ్చినట్టు ఏదో మోరల్గా మంచిగా మార్చుకోవడానికి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దేవుడు ఎలా అంటాడో నీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే నీ దేవుడు ఎలా ఉంటాడో నీకు అర్థమైతే అప్పుడు ఆయన అనుసరించేటప్పుడు ఎలా ఉండాలో మనకి అర్థమవుతుంది. ఆయన అనుసరించేటువంటి వారం అని చెప్పుకుంటున్నాం, ఆయన శిష్యులమని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అందుకని ఆయన ఎలా అంటాడో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టి మనం కూడా చాలా విషయాలు మార్చుకోవాలి కాబట్టి. అంటే బేసిక్గా మనం ప్రతిదీ మార్చుకోవడానికి గల ప్రైమ్ ఎగ్జాంపుల్ ఎవరు, ఒక స్టాండర్డ్ ఎవరు అంటే దేవుడు మనకి స్టాండర్డ్. నీ పక్కన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు కాదు, వేరే చర్చ్ వాళ్ళు కాదు, నీకంటే తక్కువ వాళ్ళు కాదు. మనము ఎదుగుతున్నామా లేదని కంపేర్ చేసుకోవడానికి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కాదు, మనుషులతో కంపేర్ చేసుకోవడం కాదు, దేవునితోనే పోల్చుకుంటాం. దేవునిలాగా దేవుని స్వరూపంలో దేవుని పోలికలో మనం మార్చబడుతున్నామో లేదో తెలుసుకుంటాం. ఎందుకంటే దేవుని అంత ఎక్కువ తెలుసుకున్న అంత ఎక్కువ ఆటోమేటిక్గా మనం కూడా మారుతాం. అందుకనే దేవుడు బయలుపరుచుకుంటున్నాడు. దేవుడు బయలుపరుచుకుంటున్నాడు అంటే అర్థం చేసుకోవాలి మనము, అది మనకు అవసరం కాబట్టి దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు బయలుపరచుకుంటే అదే క్యాజువల్ మ్యాటర్ కాదు, సింపుల్ మ్యాటర్ కాదు, అది సిల్లీ మ్యాటర్ కాదు. అది దేవుడు ఎటువంటి పరిమితి లేనటువంటి దేవుడు తను తాను బయలుపరచుకుంటే ఎంత గొప్ప కార్యం ఒకసారి ఆలోచించాలి మనం. దేవుడు మనిషికి తను తాను బయలుపరచుకుంటే చాలా గొప్ప విషయం. అది దేవుడు లేఖనాల ద్వారా ప్రేరేపించబడి దైవావేశం వల్ల కలిగినటువంటి లేఖనాల ద్వారా దేవుడు బయలుపరచుకుంటాడు. అందుకనే బైబిల్ తెలుసుకుంటాం. ఎందుకని? కేవలము బైబిల్ గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకోవడానికైతే కాదు. నేను ఎప్పుడు చెప్తాను మరీ చెప్తాను చూడండి, బైబిల్ ఎక్కువ తెలుసుకుంటాం. ఎందుకు? బైబిల్ తెలుసుకోవడానికి కాదు మనం తెలుసుకునేది. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటున్నాం. ఎందుకు పరిశుద్ధ గ్రంథం అంటున్నాను కూడా చెప్పని చూస్తారు, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఇది పరిశుద్ధ గ్రంథం ఎందుకంటామంటే ఇందులో అన్ని మంచి కార్యాలే రాయబడ్డాయి, అందుకని ఇది పరిశుద్ధ గ్రంథం అని కాదు. ఇందులో పరిశుద్ధమైనటువంటి దేవుని గురించి రాయబడింది, ఆ దేవుని నమ్మినటువంటి మనుషుల గురించి రాయబడింది. ప్రధానంగా మనుషుల గురించి కంటే ఆ మనుషులకి దేవునితో ఉన్నటువంటి అనుభవం గురించి రాయబడింది. కాబట్టి పరిశుద్ధ దేవుని గురించినటువంటి ప్రత్యక్షత జ్ఞానము ఇందులో ఉంది కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంటాం. అందుకని చూడండి, చాలా మంది మనుషులు ఇందులో బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయండి, చాలా ఇందులో కూడా చెడ్డకారాలు చాలా ఉన్నాయి అంటారు. చెడ్డ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయంటే మనుషులు చేశాడు కాబట్టి ఉన్నాయి, దేవుడు చేశాడు కాబట్టి ఉన్నాయని కాదు. అయినా ఇంకా పరిశుద్ధ గ్రంథమే. ఎందుకు పరిశుద్ధ గ్రంథం అంటే ఇందులో దేవుని గురించినటువంటి బయలుపరచడం ఇందులో ఉంది. వాళ్ళందరూ మనుషుల యొక్క చరిత్రలు చదువుతున్నారు వాళ్ళు, కానీ ఇందులో మనుషుల గురించి రాయబడినటువంటి గ్రంథం కాదు. ఇది దేవుని గురించి రాయబడిన గ్రంథము. దేవుడు తన గురించి మనుషులు తెలుసుకోవాలని అబ్రహాం ఏదైతే తెలుసుకున్నాడో అది ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాలని అబ్రహాం యొక్క చరిత్ర రాసి మనకి దేవుడు ఇచ్చాడు. ప్రాబ్లం ఏంటంటే మనం అబ్రహాం గురించి తెలుసుకుంటున్నాం, కానీ అబ్రహాముకి ఏ దేవుడే తను తాను బయలుపరుచుకున్నాడో, అబ్రహాము ఏ దేవుని గురించే తెలుసుకున్నాడో ఆ దేవుని గురించి తెలుసుకోవట్లేదు. ఈరోజు చాలామంది ఏంటంటే బైబిల్ని భౌతికంగా మాత్రమే చదివి తెలుసుకోవాలి. బహుశా కొంతమంది క్రిస్టియన్స్ బైబిల్ జ్ఞానము సంపాదించుకోవాలనుకున్న ఎంతసేపు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు తెలుసుకుంటున్నారు అంతే. కానీ ఇందులో మనం అబ్రహాం గురించి కంటే అబ్రహాం ఏ దేవుణ్ణి నమ్మాడో ఆయన గురించి మనం తెలుసుకోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం. అబ్రహాం పరిశుద్ధులు కాబట్టి అని అబ్రహాం గురించి తెలుసుకోవడానికి కాదు, దేవుణ్ణి తెలుసుకునేటువంటి క్రమంలో మనుషుల గురించి కూడా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే దేవుని యొక్క డీలింగ్స్ అన్నీ కూడా, దేవుడు జరిగించేటువంటి ప్రతి కార్యం కూడా మనుషులకు సంబంధించినవి కాబట్టి దేవుని తెలుసుకునేటువంటి క్రమంలో మనుషుల గురించి కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే దేవుడు మనుషులకు బయలుపరుచుకున్నాడు కాబట్టి ఆ దేవుని తెలుసుకున్నటువంటి క్రమంలో మనుషుల గురించి కూడా కొంత అవగాహన మనకి వస్తుంది. అంతేగాని అందుకని మనుషుల గురించి కాదు, ఇందులో యాక్చువల్గా దేవుని గురించి ఉంది. అందుకని అన్యులు చాలామంది దాన్ని తప్పట్లంలో ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళు మనుషుల యొక్క చరిత్ర చదువుతున్నారు, ఎవరెవరు ఏమేమి చేశారు, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారని కొంతమంది మనుషుల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇందులో నిజంగా అందరికంటే ఎక్కువగా తన యొక్క అదృష్ట లక్షణాలని బయలుపరచినటువంటి దేవుని గురించి ఇందులో బైబిల్లో దేవుని వాళ్ళు చూడట్లేదు. ఎందుకంటే బైబిల్ వాళ్ళకి యాక్చువల్గా అంత ఈజీగా అర్థము కాదు. అదే గత వారం చెప్పని చూసారా, దేవుడు ఎంతగా ప్రేరేపించి మనుషులతో తనకున్నటువంటి అనుభవాన్ని మనుషులకు దేవుడు ఏదైతే బయలుపరుచుకున్నాడో దాన్ని ఈ రోజున మనకి కూడా బయలుపరుచుకోవాలని
వాళ్ళ అనుభవాలంతటిని కూడా ఒక పుస్తకము రూపంలో, లేఖనము రూపంలో దైవావేశం వల్ల దేవుడు ప్రతిదీ రాయించుంచాడు. రాయబడినటువంటి కార్యము దైవావేశం వల్ల జరిగింది కానీ జరిగినటువంటి ప్రతి కార్యము దైవావేశం వల్ల జరిగింది కాదు. ఇందులో మనుషులు కొన్ని కార్యాలు చేశారు, కానీ ఆ మనుషులు చేసిన కార్యాలకి దేవుని యొక్క ప్రేరేపణతో చేశారని కాదు. బైబిల్గా పొందుపరచబడేటువంటి కార్యంలో దేవుని యొక్క 100% దైవ ప్రేరేపణ, దేవుని యొక్క ప్రేరేపణ ఇందులో ఉందని నమ్ముతున్నాం. జరిగినటువంటి ప్రతి కార్యాలకి దేవుని యొక్క ప్రేరేపణ మనం చెప్పట్లేదు. బైబిల్గా పొందుపరచడానికి దేవుడు మనుషుల యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టేసి, మనుషుల యొక్క సొంత అనుభవాలను పక్కన పెట్టేసి, రాస్తున్నటువంటి వారి యొక్క సొంత జ్ఞానాన్ని దేవుడు పక్కన పెట్టేసి 100% వారిని తన సోదరులు ఏర్పాటు చేసుకొని దేవుడు పత్రికలాగా, గ్రంథంలాగా దీన్ని కంపైల్ చేయడానికి, దీన్ని పొందుపరచడానికి దేవుడు పరిపూర్ణంగా ప్రేరేపించి మనుషుల్లో రాయించాడు. రాయించేటువంటి కార్యము దేవుని ప్రేరేపణ, మనుషులు చేసినటువంటి కార్యాల్లో దేవుని యొక్క ప్రేరేపణ కాదు. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. చాలామంది రోజుల్లో బైబిల్ గురించి తప్పుగా చెప్తున్నారు కాబట్టి మనం తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకని? వాళ్ళకి ఆన్సర్ చేయడానికి కాదు, దానికి జవాబు మనకు తెలుసుకున్నప్పుడు మనం ఇంకా విశ్వాసంలో బలపడతాం కాబట్టి. అందుకని ఇందులో దేవుని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే దేవుడు కొంతమంది మనుషుల్ని ప్రేరేపించి అంతలాగా దైవావేశంతో రాయించాడంటే దాని వెనకాల ఖచ్చితంగా బలమైన కారణము ఉండాలి. ఇది జస్ట్ న్యూస్ పేపర్ కాదు, చదివేశాను అయిపోయింది, ఇంకా నెక్స్ట్ కొత్తది ఏదైనా ఉంటే నాకు కావాలన్నానికి ఇది న్యూస్ పేపర్ కాదు. ఇది దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని యొక్క మనసు అర్థం చేసుకోవడానికి ఈ బైబిల్ సరిపోద్ది. ఇంకా చాలాసేపు చూసారా, బైబిల్ను అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తి యొక్క జీవిత కాలం సరిపోదు. కాకపోతే మనం బతుకున్నంత వరకు వీళ్ళంత ఎక్కువ తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు అంతలాగా ప్రేరేపించాడంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణమే దేవుని దగ్గర ఉంది. అందుకనే ది బైబిల్ మీద మనం శ్రద్ధ పెడతాం, అందుకనే తెలిసిన ప్రయత్నం మనం చేస్తాం. అయితే ప్రాబ్లం ఏంటంటే దేవుడు కొంతమందికి మనుషులకు బయలుపరుచుకున్నాడు, వారి అనుభవాల్ని దేవుడు మనుషుల ద్వారా ప్రేరేపించి దైవావేశంతో దీన్ని రాయించాడు. కరెక్టే, ఆయనను ఇంకొను మరలా దీన్ని అర్థం చేసుకోవాలంటే దేవుడు కొంతమంది బయలుపరుచుకున్నాడని అర్థం చేసుకుంటే సరిపోదు, దేవుడు ప్రేరేపించి రాయించడం అర్థం చేసుకుంటే సరిపోదు. తీరా ప్రేరేపింపబడి రాయించినటువంటి గ్రంథాన్ని తీసి చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయకపోతే కూడా నీకు ఇది అర్థము కాదు. అదే గతవారం చెప్పి చూసారా. అందుకని పరిశుద్ధాత్ముడు దేవుడు చేసే కార్యం ఏంటంటే దేవుడు వెలుగును ప్రకాశింపజేస్తాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలామంది దేవుడిని ఎందుకు నమ్మరు అంటే సువార్త వెలుగు వారి హృదయంలో ప్రకాశించలేదు కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తుని తెలుసుకోరు. చెప్పండి చూసారా, యోహాన్ అన్నాడు చూసారా, యోహాన్ సువార్తలో యోహాన్ అన్నాడు, వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ లోకము చీకట్లో ఉంది, చీకటి వెలుగును గుర్తించలేకపోయింది. ఎందుకని? లోకము చీకట్లో ఉంది. లోకం యొక్క ఆత్మస్థితి ఏంటి అంటే వారు చీకట్లో ఉన్నారట. ఆ చీకట్లోనికి వెలుగు వచ్చారు. ఆ యేసుక్రీస్తు వెలుగు వలే వచ్చి దేవుడు ఎలా అంటాడో వెలుగును ప్రకాశింపచేసే ప్రయత్నం చేశాడు కానీ లోకము ఆ వెలుగును గుర్తించలేదని బైబిల్ చెప్తుంది. యోహాన్ చెప్తున్నాడు, లోకము వెలుగును గుర్తించలేదు. వెలుగు ఎవరు అక్కడ? యేసుక్రీస్తు వెలుగు. ఆయన వెలుగుని ఎందుకు అంటున్నాడు యోహాన్ అంటే ఆ యేసుక్రీస్తు తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. అంటే తండ్రి ఎలా అంటాడో వెలుగును ప్రకాశింపచేసి వెలిగించడానికి వచ్చాడు. దేవుని గురించినటువంటి జ్ఞానం నింపడానికి. మీరు అనుకున్నటువంటి రీతిలో దేవుడు లేడు, దేవుడు ఇలాగున్నాడు అని కుమారుడు తండ్రిని బయలుపరచడానికి వెలుగును ప్రకాశింపచేయడానికి వచ్చాడు. కానీ లోకంకు ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు చీకటి ఉన్నారు. గత వారు చెప్పిన అది మాత్రమే కాకుండా సాతాను కూడా సువార్త వెలుగు ప్రకాశిస్తే వాళ్ళు దేవుని తెలుసుకుంటారండి, మరలా వాళ్ళ గుడ్డితనం కూడా సాతానుడు కలిగిస్తున్నాడు. అందుకని చాలామంది యేసుక్రీస్తుని తెలుసుకోరు. ప్రాబ్లం ఏంటంటే వారు కఠినమైన హృదయం ఉంది, వాళ్ళు మూర్ఖులు, అందుకే తెలుసుకోవట్లేదనే కాదు. ఒక విశ్వాసిగా బైబిల్ మనకు చెప్తుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తి సువార్తను ద్వేషిస్తున్నాడంటే, సువార్త చెప్పే వాళ్ళని ద్వేషిస్తున్నాడంటే, లేదా యేసుక్రీస్తుని ద్వేషిస్తున్నాడు, దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ చీకటి ఉన్నాడు కాబట్టి వాడు వెలుగును గుర్తించలేడు. ఇక రెండోది యాక్చువల్గా సాతాను వాడు గుడ్డితనం కలిగించాడు. ఇప్పుడు చూడండి, చీకట్లో ఉండి ఆల్రెడీ గుడ్డివాడు ఉన్నటువంటి వ్యక్తి ముందు మీరు ఎంత ఎక్కువ ఫోకస్ లైట్ మీరు వెలిగించినా సరే వాడికి అదేమి పెద్దగా వాడికి ఎటువంటి రీతిలో పెద్దగా యూస్ఫుల్గా ఉండదు. ఎందుకంటే వాడు గుడ్డివాడుగా ఉన్నాడు కాబట్టి. గుడ్డివాడికి యాక్చువల్ నిజంగా చూడండి, గుడ్డివాడి కళ్ళల్లో సూటుగా మనం వెలుగు లేజర్ లైట్ కొట్టినా సరే వాడికి ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. మనం కొంచెం లైట్ కనుక మన కళ్ళలో సూటుగా పడితే మనం దాన్ని చూడలేం సరిగ్గా. కానీ గుడ్డోడు చూడండి, అదేది దాని ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఆ స్పర్శ కోల్పోయాడు ఆ వ్యక్తి. అందుకని ఆయనకి పెద్దగా అది పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. అసలు తన ముందు అంత లైటింగ్ అంత వెలుగు ప్రకాశిస్తున్న విషయం కూడా ఆయనకు అర్థం కూడా కాదో తెలియదు. ఎందుకంటే వాడు గుడ్డివాడు కాబట్టి. అలాగే ఆత్మ సంబంధంగా ప్రపంచంతో కూడా చీకట్లో బ్రతుకుతున్నారు. అలాగే అందరూ గుడ్డివాళ్ళు ఉన్నారు, సువార్తను చూడలేకపోతున్నారు. అందుకనే వారు చాలామంది సువార్తని నమ్మరు. కానీ ఒక వ్యక్తి సువార్త నమ్మాడు, యేసుక్రీస్తు దేవుడు నమ్మాడు అంటే అర్థం ఏంటంటే ఆ గుడ్డివాడిని దేవుడు మనోనేత్రాలు వెలిగింప చేశాడు కాబట్టి. అంటే రకం చూపు కోల్పోయినటువంటి, చూపు లేనటువంటి వ్యక్తికి దేవుడు చూపును దయచేసిన తర్వాత ప్రతిదీ క్లియర్గా
చూడగలుగుతున్నాడు. అంటే నిజమైన దేవుడు ఎవరో చూడగలుగుతున్నాడు. సువార్త యొక్క మీనింగ్ ఏంటో అర్థమవుతుంది. అందుకంటే చూడండి, మన సువార్త చెప్పేప్పుడు కూడా మనము మనుషులకు అది అర్థం చేసుకోవాలి. వాడు ఏదో వేరే మతాన్ని నమ్ముకున్నాడు, వాడు మన మతంలోకి తెచ్చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కాదు, నిజమైన దేవుడు గురించి చెప్పేసే ప్రయత్నం చేస్తున్నాను కాదు. సువార్తలో మనం యాక్చువల్గా ఏం చేస్తున్నాం అంటే వెలుగును ప్రకాశింపచేయడానికి, దేవునికి అవకాశం ఇవ్వడానికి మనం వాక్యాన్ని బోధిస్తున్నాం, సువార్తని చెప్తున్నాం. మన పని ఎంతవరకు మనం అర్థం చేసుకోవాలి. సువార్త చెప్పేటప్పుడు, ఇతరులని దేవుని దగ్గర నడిపించేటప్పుడు, ఇతరులని సంఘం నడిపించేటప్పుడు నీ పని ఎంత ఉందో, దేవుని పని ఎంత ఉందో, పరిశుద్ధాత్మ దేవునికి పని ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. లేదనుకుంటే ప్రాబ్లం ఏంటంటే దేవుడు చేయాల్సిన పని కూడా మనమే చేసే ప్రయత్నం చేస్తాం. మనిషిగా ఈవెన్ వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పని ఎంత ఉంది, పరిశుద్ధాత్మ పని ఎంతో కూడా తెలుసుకోవాలి. దాన్ని దాటేసి మనుషులు ఎవ్వరూ కూడా వాళ్ళకి కన్విక్షన్ రావట్లేదు కాబట్టి మనమే ఏదో రకంగా కన్విన్స్ చేసే ప్రయత్నము బోధకుని యొక్క పని కాదు. బోధకుని యొక్క పని ఏంటంటే జస్ట్ వాక్యాన్ని చెప్తాడు, సువార్త చెప్తాడు అంతే. సువార్త చెప్పేటప్పుడు, వాక్యం బోధించినప్పుడు దేవుని పైన ఆధారపడతాడు చెప్పేవాడు. అలా వినేవాళ్ళు కూడా దేవుని పైన ఆధారపడితే దేవుడు వెలుగును ప్రకాశింపజేస్తాడు. దేవుని మనం తెలుసుకుంటా ఉంటాం. అది లాస్ట్కి చెప్పాను చూడండి. ఈ రోజు కూడా మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఎంత యాక్టివ్గా పనిచేస్తాడు, విశ్వాసుల యొక్క జీవితాల్లో ఎంత యాక్టివ్గా పనిచేస్తాడు, పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎంత ఉంది దేవుని తెలుసుకోవడానికి, వాక్యం తెలుసుకోవడానికి ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ కూడా చూస్తే చూడండి, ఇక్కడ యోహాన్ ఇక్కడ మాట్లాడుతూ యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 12వ వచనం నేను చదువుతాను చూడండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, యేసు చెప్తున్నటువంటి మాట. యేసుక్రీస్తు అంటున్నారు, నేను ఇక్కడ చాలా సంగతులు నేను మీకు చెప్పాలి, కానీ నేను చెప్పను. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు అంటున్నారు, నేను చాలా సంగతులు మీకు చెప్పాలి, కానీ నేను మీకు చెప్పను. ఎందుకు చెప్పను అంటే మీరు గ్రహించలేరు. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టేనా దేవుడు కూడా బయలుపరుచుకుంటాడు. అంటే దేవుడు ఒక వ్యక్తి బయలుపరుచుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బేస్ చేసుకుని బయలుపరుచుకుంటాడు. నువ్వు గ్రహించలేవు అనుకున్నప్పుడు, లేదా నువ్వు గ్రహించగలిగే శక్తి నీకు లేదు అనుకున్నప్పుడు దేవుడు కూడా నీకు కొన్ని విషయాలు బయలుపరచుకోడు. దేవుడు ఎప్పుడు బయలుపరుచుకుంటాడంటే గ్రహించగలిగే శక్తి ఉన్నటువంటి వారు దేవుడు బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు స్పెసిఫిక్గా ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు అంటున్నారు, నేను చెప్పాల్సిన సంగతులు ఇంకా చాలా ఉన్నాయి. సరే, అంటే వీళ్ళకి ఇంకా తెలియదు, శిష్యులకు తెలియదు, కానీ ఇంకా వాళ్ళు తెలుసుకోవలసినటువంటివి, తెలుసుకునే విషయంలో అవసరత ఉన్నటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. కానీ ప్రధాన బోధకుడు ఏంటంటే యేసుక్రీస్తు, ఎవరికైనా సరే ఈజీగా సమాధానము చెప్పగలిగేటువంటి యేసుక్రీస్తు, ఎలాంటి వారైనా ఒప్పించగలిగేటువంటి సామర్థ్యం ఉండి అభిషేకం పడినటువంటి దేవుని యొక్క కుమారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ప్రధాన బోధకుడిని, నేను బోధించగలను. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా, మీకు కొన్ని విషయాలు నేను చెప్పగలిగే కెపాసిటీ నాకుంది, కానీ నేను కొన్ని చెప్పను. మీకు ఎందుకు చెప్పనంటే నేను చెప్పిన మీరు వాటిని అర్థం చేసుకోలేరు, మీరు వాటిని గ్రహించలేరు. ఒకసారి నిజంగా ఆలోచించండి, యేసుక్రీస్తు బోధిస్తే మనం అర్థం చేసుకోలేమంటున్నారు. మనం అనుకుంటాం మనుషులు చెప్తే కంటే దేవుడు వచ్చి బోధించేస్తే చాలా విషయాలు మనకు అర్థమైపోతాయి కదా అనుకుంటాం. యేసుక్రీస్తు మించినటువంటి బోధకుడు ఎవరున్నారో అని మనం అనుకుంటాం. కరెక్టే, యేసుకు మించినటువంటి బోధకుడు లేడు. ఆయన మించినటువంటి బోధకుడు ఎవరు కూడా లేరు. కానీ ఆ బోధకుడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి బోధకుడు, ఆయన ముందు ఇంకెవరు అంతగా బోధించినటువంటి వారు లేరు. ఆయన తర్వాత కూడా ఆయనలాగా బోధించగలిగేటువంటి వారు ఎవరు కూడా లేరు. కానీ ఆ ప్రధాన బోధకుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా, నేను చెప్పినా సరే మీరు గ్రహించలేరు. సరే, అది అంటే వినేటువంటి వారిలో ఉన్నటువంటి బలహీనత ఏంటో ఈ ప్రధాన బోధకుడు గుర్తించాడు. అక్కడ కొన్ని విషయాలు వాళ్ళు గ్రహించలేకపోవడం కారణము బోధకుల్లో ప్రాబ్లం కాదు, వినేటువంటి వారిలో ప్రాబ్లం. అది క్రీస్తు చెప్తున్నటువంటి మాట అంటే మీరు సహింపలేరు, మీరు గ్రహించలేరు, మీరు అర్థం చేసుకోలేరు. నేను చెప్పేటువంటి బలమైనటువంటి సత్యాలు, నేను బయలుపరిచేటువంటి చాలా విషయాలు మీరు తట్టుకోలేరు. ఎందుకంటే మీరు అర్థం చేసిన కెపాసిటీ తక్కువ, నేను చెప్పాలన్నటువంటి కార్యాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అవి ఎంత భారంగా ఉంటారంటే మీరు వాటిని సహించలేరు అని క్రీస్తు అంటున్నారు. ఇప్పుడు నిజంగా చూడండి, ఎందుకు సహించలేము, ఏంటి ప్రాబ్లం, ఎందుకు మరి ఇప్పుడు ఏంటి అంటే, అందుకే చూడండి ఒకసారి యేసుక్రీస్తు అన్నారు, కొంచెం వెనక్కి వెళ్ళి కనుక మనం ఒకసారి 7వ వచనం చదివితే అక్కడ యేసుక్రీస్తు అన్నారు చూడండి, ఆయన వెళ్ళడం గురించి మాట్లాడుతుంటున్నారు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళినడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరెక్కువ నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. ఇక్కడ చెప్తున్నారు చూడండి, నేను వెళ్తే మీకు మంచిది,
నేను వెళ్తే మీకు మంచిది, నేను వెళ్తే మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఎందుకు ఆదరణకర్త చేంజ్ చేస్తాడు? ఇప్పుడు ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు ఒకసారి ఆలోచిద్దాం. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి రాక మునుపు, అంటే యేసుక్రీస్తు మొదట రాకడికి ముందు చూసుకుంటే తండ్రి అంటే దేవుడు యాక్టివ్గా పనిచేయడం బైబిల్ మనం చూస్తాం. అలాగని మిగిలినటువంటి వారు సైలెంట్ కూర్చున్నారని కాదు. అంటే మనుషులతో నేరుగా వ్యవహరించేటువంటి కార్యంలో తండ్రి అనేటువంటి దేవుడు బయలుపరచుకున్నాడు ఎక్కువగా అబ్రహాంకి, వీళ్ళందరికీ. కానీ తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు సువార్త కాలంలో మనం చూస్తే యేసుక్రీస్తే తండ్రి గురించి బయలుపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు టైం వచ్చేసరికి ఇప్పుడు ఆ యేసుక్రీస్తు అన్నా నేను వెళ్ళేటువంటి టైం వచ్చేసింది, నేను వెళ్తాను, నేను వెళ్తే మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్తే మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఎందుకు ఆదరణకర్త ఏం చేస్తాడు? ఆదరణకర్త పంపించడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణాల్లో మరొకటి ఏంటంటే, అక్కడ చూడండి 13వ వచనం చదువుతాను చూడండి. మీరు సహించలేరని యేసుక్రీస్తు చెప్పిన తర్వాత, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. చూసారా, ఇక్కడ చూడండి యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలిసి ఇక్కడ చేస్తానండి. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను వెళ్తే మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్తే మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఎందుకని నువ్వు చేంజ్ చేస్తాడు అంటే అక్కడ స్పెసిఫిక్గా యాక్టివ్గా ఒక పని చేస్తాడు. విశ్వాసక జీవితాల్లో పనిచేస్తాడు, విశ్వాసులతో యాక్టివ్గా పనిచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు ఆయన చేసే పని ఏంటంటే సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అంటే యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, నేను చాలా సత్యాలు మీకు చెప్పాలి, కానీ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్తే మీరు వాటిని సహించలేరు, మీరు వాటిని గ్రహించలేరు, మీరు అర్థం చేసుకోలేరు. కాబట్టి నేను వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను, వెళ్తే మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్తే మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్ముడు చేంజ్ చేస్తాడు. ఏదో మీరు ఆదరణకర్త అన్నాము కాబట్టి ఏదో మీరు బాధల్లో ఉంటే జస్ట్ ఓదారుస్తాడు, ఆదరిస్తాడు, మీ కన్నీళ్ళు తుడుస్తాడని కాదు. అవన్నీ కూడా దేవుడు చేస్తాడు. కానీ అంతకంటే యాక్టివ్గా పరిశుద్ధాత్ముడు ఇంకా చాలా కార్యాలు చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవునికి యేసుక్రీస్తు పెట్టినటువంటి పేరు ఏంటంటే సత్యస్వరూపగు ఆత్మ. అంటే రకంగా చెప్పండి, సత్యం తెలుసుకోవాలంటే సత్యానికి ఒక స్వరూపం ఉంటే కనుక ఆ స్వరూపము పరిశుద్ధాత్ముడు అవుతాడు. ఇప్పుడు వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చారు యేసుక్రీస్తు రూపంలో. ఇప్పుడు కనుక మనం వాక్యం గురించి, సత్యం గురించి మనం మాట్లాడాలంటే ఆ సత్యానికి ఒక రూపం ఉంటే ఆ రూపమే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే యేసుక్రీస్తు స్వయంగా సత్యస్వరూప ఆత్మ వస్తాడు. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, నిజంగా ఈ ప్రధాన బోధుడు అంటే యేసుక్రీస్తు అంటున్నారు, ఆయన వస్తాడు, ఆయన మీకు చాలా విషయాలు చెప్తాడు. అంటే అర్థం ఏంటి? స్వయంగా యేసుక్రీస్తే గ్రహించినటువంటి ఒక విషయం ఏంటంటే ఆయన చెప్తున్నారు ఏమనంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎంత యాక్టివ్గా మీలో పనిచేస్తాడో, ఆయన ఎన్ని విషయాలు మీకు బోధిస్తాడో యేసుక్రీస్తు చెప్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ యొక్క పరిచయం అనేటువంటిది ఎంత అవసరమో ఆ రోజే యేసుక్రీస్తు గుర్తించారు. దాని గురించి యేసుక్రీస్తు మాట్లాడారంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు యేసుక్రీస్తు అనొచ్చు, నేను చాలా చెప్పొచ్చు కానీ నేను చెప్పను, నేను వెళ్ళిపోతాను, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన మీకు బోధిస్తాడని చెప్పలేదు. నేను చాలా చెప్పొచ్చు కానీ నేను చెప్పినా సరే మీకు అది అర్థము కాదు కాబట్టి నేను మీకు చెప్పను. కానీ టైం వస్తే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనే సత్యస్వరూప ఆత్మ. మొదటి కొరింథీ 2 మనం లాస్ట్ టైం చూసారా? అక్కడ ఏంటంటే అక్కడ దేవుని యొక్క మనస్సు ఏంటో అవి మన మనుషులకు మనం గ్రహించలేము, అవి ఆత్మే వలన గ్రహించవలసి ఉంటుంది. అయితే దేవుని యొక్క మనస్సు ఎవరు తెలుస్తుంది? ఆత్మకే తెలుస్తుంది. కాబట్టి దేవుని సంగతులను ఆయన మనకు బోధిస్తాడని మొదటి కొరింథీ 2 పౌలు మాట్లాడతాడు. దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచినప్పుడు ఎవరు తెలుస్తుంది? దేవుని గురించి ఎవరికి బాగా తెలుసు అంటే త్రిత్వం ఉన్నటువంటి మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి తండ్రి యొక్క విషయాలు చాలా తెలుసు. ఆయన వచ్చంట యేసుక్రీస్తు కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి అసలు నిజంగా దేవుడు ఏమై ఉన్నాడో ఇంకా అనేకమైన విషయాలు ఆయన బయలుపరుస్తాడు. ఇప్పుడు ఇంతకు యేసుక్రీస్తు బోధిస్తే అర్థం కాంది పరిశుద్ధాత్ముడు బోధిస్తే అర్థమైపోద్ది అంటే యేసుక్రీస్తు కంటే పరిశుద్ధాత్మ దేవుడు పవర్ఫుల్ అని అర్థమా? యేసుక్రీస్తు కంటే పరిశుద్ధాత్మ దేవుడు గొప్పడని అర్థమా? అంటే ఖచ్చితంగా అది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకుంటారన్న మాటకి అర్థం ఏంటంటే అప్పుడు మీకు సామర్థ్యం వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు సామర్థ్యం వస్తుంది, మీకు కెపాసిటీ వస్తుంది. మీరు ఇంకా నమ్మారు, మీరు నన్ను చాలా వదిలేసి మీరు నేను వెంబడించాను కానీ మీరు వదిలేసి వచ్చారు, మంచిదే, మీరు నమ్మారు, మంచిదే. కానీ నేను చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే మీకు సామర్థ్యము లేదు కాబట్టి నేను మీకు చెప్పలేను. కానీ ఒక టైం వస్తే మీకు సామర్థ్యం వస్తుంది. అప్పుడు ఆ సామర్థ్యాన్ని యూజ్ చేసుకొని పరిశుద్ధాత్ముడు మీకు చాలా సంగతులు మీకు బోధిస్తాడు. అందుకని మీరు బైబిల్లో మీరు చూడండి, పేతురు శిష్యులందరూ కూడా 3.5 సంవత్సరములు అన్ని వదిలేయగలిగేంత నమ్మకము, ప్రేమ, విశ్వాసము క్రీస్తు మీద ఉంది. అన్నింటిని వదిలేసి వచ్చేసారు వాళ్ళు. మళ్ళా కూడా కాదు,
మనం అన్ని వదలదు, జస్ట్ నమ్మేమో దేవుని వెంబడిస్తామని చెప్పుకుంటాం మనం. కానీ శిష్యులు అలా కాదు, వాళ్ళు అన్నింటిని వదిలేసి వచ్చారు. అంతగా క్రీస్తు నమ్మారు, క్రీస్తు మీద పూర్తిగా వాళ్ళు డిపెండ్ అయిపోయారు, ఉన్న పనులన్నీ వదిలేసి వచ్చారు. అంత త్యాగంతో వాళ్ళు క్రీస్తుని వెంబడించడం స్టార్ట్ చేశారు వాళ్ళు. కానీ మీకు తెలుసా, అంత ప్రేమ ఉండి క్రీస్తు మీద అంతలాగా ఆయన అనుసరిస్తూ ఉండి 24 గంటలు ఆయనతో పాటే ఉంటూ ఉన్నా సరే ఇంకను క్రీస్తుని గురించి కానీ ఆయన చెప్పే విషయాలే కానీ చాలా వరకు శిష్యులు కూడా అర్థము కాలేదు. ఇక్కడ కూడా స్వయంగా క్రీస్తు అంటున్నారు, ఆయన చెప్పేవి అర్థం కాదంటే ఆయన చెప్పేవి అర్థం కాదు, యేసు క్రీస్తే చాలా సందర్భంలో శిష్యులకు అర్థం కాలేదు. అందుకని చూడండి, యేసు క్రీస్తు సిలువ గురించి మాట్లాడుతాడు. పేతురు ఏమన్నాడు? ప్రభువు అన్నిటికీ నీకు దూరమవునుగాక అన్నాడు. అంటే అర్థం ఏంటంటే పేతురు అన్నిటిని వదిలేసి వచ్చే అంత క్లోజ్నెస్, అంత త్యాగము, అంత సన్నిహిత సంబంధం క్రీస్తు ఉంది. కానీ ఇంకను క్రీస్తు ఎలాంటి వాడో పేతురు కూడా అర్థము కాలేదు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తు వెనకాల తిరుగుతున్నారు 300 సంవత్సరాలు, యేసుక్రీస్తు పట్టున్నారు, కానీ ఇంకను క్రీస్తు వాళ్ళకి అర్థము కాలేదు. క్రీస్తు అర్థం కాలేదు కాబట్టి క్రీస్తు చెప్పే కార్యాలు ఖచ్చితంగా వాళ్ళకి అర్థము కాదు. ఆయన అర్థమవుతాను కదా, ఆయన చెప్పేది కూడా అర్థమవుతుంది. ఆయన అర్థం కాలేదు కాబట్టి ఆయన చెప్పేది కూడా ఖచ్చితంగా వాళ్ళకి అర్థము కాలేదు. అందుకని సిలువ గురించి యేసుక్రీస్తు మాట్లాడేప్పుడు వెంటనే చాలా వ్యతిరేకంగా మాట్లాడాడు. ఎంత వ్యతిరేకంగా మాట్లాడంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా సాతాను ఏ ఉద్దేశంతో అయితే ఆలోచన చేస్తున్నాడో అలాగే ఆల్మోస్ట్ అలాగనే పేతురు కూడా ఆలోచించాడు, అలాగే మాట్లాడేశాడు. ఎందుకని క్రీస్తు అర్థము కాలేదు. కానీ మీకు తెలుసా, ఆ తర్వాత యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చేసిన తర్వాత పెంతెకొస్తు దినాన పేతురు సువార్త ప్రకటించినప్పుడు మీరు చూడండి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం ఉంటుంది. ఒకసారి చూద్దాం చూడండి, అది కూడా అసలు పేతురు నిజంగా చూడండి ఎంత మార్పు సిలువ గురించి చూద్దాం. జస్ట్ ఒకటి 2 వచనం చదువుతాం చూడండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం చదువుతాం చూడండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 23, 24 వచనం. పేతురు చూడండి సిలువ గురించి, యేసుక్రీస్తు శ్రమల గురించి ఎలా అర్థం చేసుకున్నాడో, ఎలా మాట్లాడతాం చదువుతాను చూడండి. 23, 24 వచనంలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాను. ఎక్కడ చూడండి 23 వచనం ఫస్ట్ లైన్ అంటున్నాడు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయన. ఇంతమంది పేతురుకి అవగాహన లేదు క్రీస్తు గురించి. ఇంతకుముందు ఎప్పుడు సిలువ గురించి యేసుక్రీస్తు మాట్లాడు ఎప్పుడూ కూడా ప్రభు దేవుని స్తోత్రం, నిజంగా దేవుని నాకు ఉద్దేశము, నువ్వు మా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చావు, చాలా థ్యాంక్స్ అని పేతురు అనలేదు ఇంతకుముందు. క్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమ ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ సంబంధమైనటువంటి కాదు, అది భౌతికమైంది. అందుకేమన్నాడంటే ప్రభు అది నీకు అన్నాడు దూరమవును గాక. సిలువ అంటున్నాడు ఎందుకు ఉందో పేతురుకు కూడా తెలీదు. స్వయంగా యేసుక్రీస్తు బోధిస్తుంటేనే చాలా విషయాలు విన్నాడు, కానీ పేతురుకు కూడా అర్థము కాలేదు. విన్నాడా అంటే విన్నాడు, అర్థమైందా అంటే అర్థం కాలేదు. నేను గొర్రెలకు ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పారు, నేను గొర్రెలకు మంచి కాపరనని చెప్పాడు. అయినా సరే పేతురు అప్పుడు విన్నారు ప్రసంగం వాళ్ళు, కానీ వాళ్ళకి అర్థమైందా అంటే వాళ్ళకి అర్థం కాలేదు. నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినట్టు మంచి కాపరనని చెప్పినప్పుడు పేతురు కూడా బోస్ తల్లో చెప్పాడు, బోస్ అల్లెల్లో చెప్పాడు, ఆమె అన్నాడేమో, కానీ పేతురుకి అర్థమైందా? అర్థం కాలేదు. యేసుక్రీస్తు ఏదో చెప్పారు, ఏదో విన్నాడు, ఆ స్టేట్మెంట్ అర్థమైంది, కానీ అసలు విషయం అర్థమైందా? దేవుని యొక్క సంకల్పం అర్థమైందా? యేసుక్రీస్తు ఏ ఉద్దేశంతో మాట చెప్పారో అది అర్థమైందా? నేను వచ్చింది ఊరికే ఏదో మీకు 4 విషయాలు బోధించేసి వెళ్ళిపోవడానికి కాదు, ఏదో మీకు మిమ్మల్ని బ్రతికించడానికి నేను మిమ్మల్ని పోషించడానికి వచ్చానని కాదు. నేను యాక్చువల్గా వచ్చిందే ప్రాణం పెట్టడానికి, నేను బతుకుందే చావటానికి అని చెప్పారు యేసుక్రీస్తు. కానీ అర్థమైందా శిష్యులకి? అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చూడండి పేతురు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు అది దేవుడు ఆయన అప్పగింపబడ్డాడు, కానీ దేవుని యొక్క సంకల్పమును బట్టి భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఎంత వెనక్కి చూడండి. కొన్ని రోజుల్లోనే ఎంత మార్పా. పైగా పోనీ యేసుక్రీస్తు వచ్చాను క్లారిటీ ఇచ్చారు పేతురికి. చనిపోయి లేచిన తర్వాత పేతురు ఇప్పటికే నీకు అర్థమైందా అని చెప్పారా? లేదు. యేసుక్రీస్తు చూశాడు. కానీ పెంతెకొస్తు దినాన్ని ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దిగొచ్చాడు, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుని భాషలు మాట్లాడారు. జస్ట్ అదొక స్పిరిచువల్ ఆత్మ సంబంధ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, కానీ సత్యస్వరూపంగా ఆత్మ ఇప్పుడు వారిలో నివసించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన నివసిస్తున్నప్పుడు ఇప్పుడు సత్యాన్ని ఖచ్చితంగా వాళ్ళు గ్రహిస్తారు. ఇప్పుడు పేతురు గారు బహుశా అర్థమైంది. అందుకని ఆయన చేసిన ఫస్ట్ ప్రసంగంలోనే సిలువ గురించి మాట్లాడుతున్నాడు. ఆ సిలువ గురించి మాట్లాడితే ఏమన్నా తెలుసా? మంచి ఆయన మీరు చంపేశారు, మీరు దుర్మార్గులు, కానీ దేవుడు ఆయన లేపడం అనట్లేదు. ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతానంటే ఇది దేవుని యొక్క సంకల్పం అని స్టార్ట్ చేస్తున్నాడు. ఒకప్పుడు ఇదే పేతురు అన్నాడు, అది దూరంగా ఉంటే బాగున్నా, అది జరగకపోతే బాగున్నా అన్నాడు. అన్నాడు దేవుని యొక్క సంకల్పము. అంత అండర్స్టాండింగ్ ఎలా వచ్చేసింది పేతురు నీకు? ఎలా తెలిసిపోయింది నీకు? ప్రసంగం లైవ్లో వింటున్నప్పుడు నీకు అర్థం కానీ ఇప్పుడు నీకు ఎలా అర్థమైంది అంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న చూసారా? ఆయన సత్యస్వరూప ఆత్మ కాబట్టి చాలా విషయాలు
అక్కడ యేసుక్రీస్తు అన్న చూసారు యోహాను సువార్తలో, నేను మీకు బోధించినట్టు వాటిలో ఉండి తీసి మీకు కొన్ని విషయాలు బోధిస్తాడని చెప్పారు చూసారా. అలా యేసుక్రీస్తు ఆ రోజు చెప్పినప్పుడు ఆయన గొర్రెలకు మంచి కాపరి, నేను ప్రాణపెట్టడానికి వచ్చాను చెప్పినప్పుడు బహుశా అప్పుడు అర్థం కాలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఆయన యేసుక్రీస్తు చెప్పినట్టు దానిలో తీసి వీళ్ళకి బయలుపరిచినప్పుడు వీళ్ళు ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు పేతురుకి దేవుని యొక్క సంకల్పం ఉంది సిలువ వెనకాలని అర్థమైంది. అలాగే ఎన్ని విషయాలు పేతురే కానీ వీళ్ళందరూ అర్థం చేసుకుని ఒకసారి ఆలోచించండి. ఆ 3.5 సంవత్సరాల పరిచర్లో శిష్యులకు పెద్దగా అర్థమైంది ఏమీ లేదు. కానీ తర్వాత చాలా విషయాలు వాళ్ళకి అర్థమైనాయి. వాళ్ళు అపోస్తలుగా ఉండి సంఘాలుగా పునాదులుగా ఉండి చాలా విషయాలు వాళ్ళు బోధించారు. వాళ్ళ బోధ ఇప్పుడు మనకి ప్రతి సంఘానికి ఆధారం అది. అలా ఎందుకు మారింది అంటే పత్రికలు ఎందుకంత ఇంపార్టెంట్ అయినాయి అంటే వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన విషయాలు వాళ్ళు రాశారు. ఇప్పుడు అందుకనే వాళ్ళ బోధ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకని వాళ్ళు ఇప్పుడు చాలా విషయాలు అర్థమైనాయి. వాళ్ళు అర్థమైనటువంటి విషయాలు సంఘానికి రాసి పంపించారు, చదువుకోమని, అర్థం చేసుకోమని. వాళ్ళు బైబిల్ చూడండి, ఈవెన్ యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత కూడా ఎంఐఎస్ రోడ్లు వెళ్తున్నప్పుడు, ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు కూడా 2 వ్యక్తులు ఉన్నారు చూసారా. వాళ్ళు కూడా చాలా విషయాలు, యేసుక్రీస్తు చాలా విషయాలు వాళ్ళకి తెలుసు, వాళ్ళు మాట్లాడుకుంటే విన్నారు. కానీ యాక్చువల్గా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వాళ్ళు గుర్తించలేకపోయారు. వాళ్ళకి ప్రవచనాలు చాలా ఉన్నాయి, ప్రవక్తలు చాలామంది చాలా చెప్పారు, అవన్నీ వాళ్ళు మెన్షన్ కూడా చేస్తున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఇంకను వాళ్ళకి చాలా విషయాలు అర్థము కాలేదు. కానీ తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన తను బయలుపరచుకున్న తర్వాత వాళ్ళు కూడా చాలా విషయాలు అర్థమైనప్పుడు అన్నారు. ఆయన మనతో మాట్లాడేటప్పుడు మన హృదయాలు మండలేదా అన్నారు. లేఖనాల గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు లేఖనాల గురించి మాట్లాడతారు, మండలేదా అంటే అప్పటి వరకు లేఖనాలు అర్థం కానటువంటి వాళ్ళకి సడన్గా అర్థమయ్యేసరికి లోపల ఏదో బలమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే మన హృదయాలు మండలేదా అన్నారు వాళ్ళు. అంటే విషయాలు ఇప్పుడు వాళ్ళకి చాలా విషయాలు ఇప్పుడు అర్థమైనాయి. బైబిల్ తీయకుండా కూడా యేసుక్రీస్తు జస్ట్ మాట్లాడుతుంటానే, యేసు కూడా ప్రవక్తలు చెప్పిన విషయాలు మీరు అర్థం కాని మందమతులారని క్రీస్తు మాట్లాడారు. అప్పుడు అలా మాట్లాడప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు గ్రహించగలిగారు. అంతకుముందు గ్రహించలేకపోయారు, మూమెంట్ వస్తే వాళ్ళు దాన్ని గ్రహించలేనప్పుడు మందులారా అన్నారు ఇక్కడ యేసుక్రీస్తు. కానీ తక్షణంగా వాళ్ళు గ్రహించారు అంటున్నారు, మన హృదయాలు ఆయన మాట్లాడతారు, మన హృదయాలు మండింది కదా అన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళకి సడన్గా కొన్ని విషయాలు వాళ్ళకు కూడా ఇప్పుడు అడిషనల్గా ఎంతమంది విన్నటువంటివే కానీ అర్థం కాలేదు, ఇప్పుడు ఇంతమంది విన్నటువంటివి ఇప్పుడు వాళ్ళకి అర్థమైనాయి. ఎలా అర్థమైనాయి? ఇంతమంది లేని ఒక సామర్థ్యం ఇప్పుడు మనిషికి ఏమొచ్చేసింది, ఏం జరిగింది అంటే ఒకటే జరిగింది. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి రక్షణ పొందినటువంటి వారు, నమ్మినటువంటి వారు, యేసుక్రీస్తుని అంగీకరించిన వారిలో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు. సత్యస్వరూపంగా ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి చాలా విషయాలు మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు. అందుకని యోహాను పత్రికలో మాట యోహాను అంటాడు, చూద్దాం చూడండి ఒకసారి. యోహాను పత్రిక 2వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతాను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనము నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అండి. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము, ఆయన వలన అంటే ఇక్కడ యేసుక్రీస్తు వల్ల అనుకుందాం మనం, పొందిన అభిషేకము చూడండి, అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి, అంటే అభిషేకము అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుతున్నారు. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ బేసిక్ అభిషేకం అంటున్నాడు. ఇప్పుడు అభిషేకం అంటే అది మనం వేరే, అభిషేకం అంటే బేసిక్ అర్థం ఒకటే, దేవుడు అభిషేకించాడు. ఇప్పుడు దేవుడు క్రీస్తుని అభిషేకించడం చూస్తున్నాం. అభిషేకం అంటే బేసిక్ ఏంటంటే అది అభిషేకం అంటే సింపుల్ మన వాడి భాష చెప్పాలంటే సామర్థ్యం ఇవ్వటం. దేవుడు అభిషేకించాడంటే స్వార్థ చెప్పడానికి అభిషేకించాడు, నన్ను వాక్యం చెప్పడానికి అభిషేకించాడు. అంటే అభిషేకం అర్థం ఏంటంటే అందులో చాలా అర్థాలు ఉంటాయి. అందులో ఒక బేసిక్ అర్థం ఏంటంటే దేవుడు నాకు కెపాసిటీ ఇచ్చాడని అర్థం. ఇప్పుడు దేవుడు వాక్యం చెప్పడానికి అభిషేకించడానికి ఒకవేళ వ్యక్తి అన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటంటే వాక్యం చెప్పడానికి అవసరమైన సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడని చెప్తున్నాడు. అభిషేకం అంటే ఏదో ఒక ఆత్మ జస్ట్ మంచి ఫీలింగ్ కాదు, అది జస్ట్ ఒక ఫీలింగ్ వరకు పరిమితమైనది కాదు. అభిషేకం అంటే జస్ట్ ఫీలింగ్కి సంబంధించింది కాదు, అది లోపల నుంచి వచ్చేటువంటి సామర్థ్యానికి సంబంధించింది. దేవుడు నన్ను అభిషేకించడని చెప్తున్నామంటే అర్థం ఏంటంటే దేవుడు నాకు ఆ కెపాసిటీ ఇచ్చాడని చెప్తున్నాం మనం. ఇప్పుడు యోహాను అన్నాడు దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు అంటే దేవుడు మీకు ఆ కెపాసిటీ ఇచ్చాడు. ఇప్పుడు అందుకన్నాడు, ఇప్పుడు యోహాను అన్నాడు కెపాసిటీ ఇచ్చాడు కాబట్టి ఆ సామర్థ్యం అభిషేకం మీలో ఉంది కాబట్టి ఎవడు కూడా మీకు బోధించాల్సిన అవసరం లేదు, ఎవడు మీకు బోధింపక్కర్లేదు. సో ఇక్కడ
ఇంటర్నల్ సపోర్ట్ గురించి, అంటే లోపడే మనలో మనం రక్షణ పొందినప్పుడు మనలో వచ్చి నివసించేటువంటి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ యోహాను ఏమన్నాడంటే, ఆయన కార్యం ఎంత బలంగా ఉంటుందో ఒక విశ్వాస జీవితంలో ఇక్కడ యోహాను మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన బోధిస్తాడు కాబట్టి ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో వచ్చి మీకు బోధించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, దాన్ని సరిగ్గా అర్థం చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఆ మాట పట్టుకుని చాలామంది అనుకోండి నేను చర్చకి వెళ్ళనండి, ఎందుకంటే నాకు అర్థమైపోద్దండి, ఎవరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వాక్యాన్ని సరిగ్గా విభజించమని ఎందుకు ఉంది, ఇంట్లో కూర్చొని బైబిల్ చేసి నాకు అర్థమైపోద్ది అనుకున్న వాళ్ళు చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే, వాళ్ళకి అర్థమైపోయింది అనుకుంటే అర్థం కాదు. ఇప్పుడు ఒక్క వాక్యం వచ్చిన తీస్తున్నాను అనుకోండి, ఏమంటారంటే బైబిల్ అందుకు చర్చకి వెళ్తేనే పాస్టర్ చెప్తేనే అర్థమవుద్ది ఏంటండి, పాస్టర్ గారిలో పరిశుద్ధ దేవుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేను చెప్పినా నాకు కూడా అర్థమైపోద్ది అంటాం. కానీ ఇక్కడ యాక్చువల్ ఇప్పుడు చూడండి, నిజంగా కనుక ఇది కనుక వాస్తవం ఎవరు చెప్పవసరం లేదు, నువ్వే తెలిసేసుకుంటావు. ఎవరు చెప్పవసరం లేదు, యోహానే చెప్పేశాడు కాబట్టి బోధకుడు అవసరం లేదు, ప్రసన్న కుమార్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, నాకు తెలిసిపోద్ది అనుకోవడం తప్పు. ఎందుకని తెలుసా, బైబిల్ మనం చూస్తే వేరే చోట ఏమంటాడంటే, సంఘమునకు క్షేమాభివృద్ధి పొందడానికి, పరిచర్య ధర్మము జరగడానికి దేవుడు కొందరు అపోస్తులు గాను, కొందరు సువార్థికులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు ఉపదేశకులు గాను, కాపర్లు గాను దేవుడు నియమించాడు. ఇప్పుడు ఒక్కటే నువ్వు పట్టుకున్నావు అనుకో, నీ ఏంటో అలెవరు అవసరం లేదు నీకు అనిపిస్తుంది. చాలా అబద్ధ బోధలు ఎలా వస్తాయంటే, ఏదో ఒక్క వచనం తీసుకుంటాం, మిగిలినన్నింటినీ మర్చిపోతాం. ఇప్పుడు ఈ వచనము బేసిక్గా వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఎలా తెలిసి, ఇప్పుడు వచనం చదివినప్పుడు బోధకులు అవసరం లేదని ఇక్కడ యోహాను చెప్తున్నాడు, మరి అక్కడ పౌలేమో సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చారని చెప్తున్నాడు. అప్పుడు ఈ రెండింటిని ఎలా టాలీ చేయాలి, ఈ రెండింటిని ఎలా సంధి చేయాలి, అది ఆలోచిస్తే అప్పుడు మనకు వాక్యం సరిగ్గా అర్థమవుతుంది. చాలామంది చేస్తే తప్ప ఏంటంటే, ఒకటే పట్టుకుంటే ఒక్క వచనం పట్టేసుకొని బోధన చేస్తే మీకు కూడా నిజమే కదా అని మీకు అనిపిస్తుంది. కానీ బోధ కనుక పని అందుకనే ఇక్కడికి వచ్చి నిలబడేదో 4 మాటలు చెప్పేస్తే కాదు, ఇక్కడ కూర్చున్న దీన్ని దాన్ని మనం ఏంటంటే కరెక్ట్గా టాలీ చేయాలి. కరెక్ట్గా ఇంతకీ ఇదేది విరుద్ధంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వచనం తీసుకుంటే ఎవరు చెప్పవసరం లేదు, అప్పుడు ఎవరు చెప్పవసరం అది నిజంగా నాకు అర్థమైతే అప్పుడు నేను చెప్పవసరం లేదు. అప్పుడు నేను చెప్పవసరం అనుకున్నప్పుడు నేను రాడు అక్కడికి, నేను నిలబడ్డా, నేను టైం వేస్ట్ చేసుకోవాలి, నేను కష్టపడాలి, దేవుడు వాళ్ళకే బోధన చేస్తాడు అనుకోవచ్చు, నేను రావాల్సిన అవసరం లేదు. అప్పుడు ఒక్క వచనం పట్టుకుంటే ఇక్కడ ఏం చెప్పి మరి పౌలు ఇక్కడ యోహాను చెప్తున్నప్పుడు పౌలు అక్కడ అలా చెప్పాడు కదా అని ఆలోచిస్తే విషయం మనకు అర్థమవుతుంది. అది ఎవరు చేస్తారో పాస్టర్లు చేయాల్సిన పని, అది ప్రిపరేషన్లో చేసే పని యాక్చువల్గా అదే. అప్పుడు పౌలు అక్కడ ఏమన్నాడంటే, వాళ్ళందరూ కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పరిచర్య ధర్మం జరగడానికి వాళ్ళందరూ ఉన్నారు అంటున్నాడు. మరి ఇక్కడ యోహాను ఎవరు అవసరం లేదు అన్నాడు కదా, అంటే నిజంగా ఎవరు అవసరం లేదా? యోహాను యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఎవరు అవసరం లేదంటే పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉన్నాడు, ఆయనే సత్యస్వరూప ఆత్మ, కాబట్టి ఎవరో ఒక మనిషి బోధిస్తే తప్ప నాకేమీ తెలీదు అనేటువంటి దయనీయమైన పరిస్థితుల్లో నువ్వు లేవని చెప్తున్నాడు యోహాను. ఇక్కడ యోహాను ఏమన్నాడంటే, ఎవరు చెప్పవసరం అర్థం ఏంటంటే, ఆయన చెప్పబోతే నాకేమీ తెలియదండి అనేటువంటి ఆ బలహీనమైన స్థితిలో నువ్వు లేవు. నువ్వు వాక్యం తెలుసుకోవడం అనేటువంటిది ఆఫ్టర్లో ఒక మనిషి మీద ఆధారపడి లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ మనిషి మీద మాత్రమే డిపెండ్ అయ్యి లేదు, అది ఇక్కడ చెప్తున్న యోహాను. ఇక్కడ నీకు ఎవరు చెప్పవసరం లేదంటే అర్థం ఏంటంటే, ఇంక బోధాలందరినీ తీసి పడేసే నీకు ఎవరు అవసరం లేదు, ఏ పాస్టర్ నీకు అవసరం లేదు, నువ్వు చర్చికి వెళ్ళొద్దు అని కాదు అర్థం. ఇక్కడ దాని అర్థం ఇక్కడ ఏంటంటే, ఒక మనిషి చెప్తే తప్ప నాకేమి తెలియదు అనేటువంటి అల్పమైన స్థితులు లేవు. ఎంతసేపు ప్రసన్న కుమార్కి నిలబడి చెప్తే ఆయన చెప్తేనే మాకు అర్థమైపోద్ది అనుకోవడానికి కూడా లేదు అని చెప్తుండే ఇక్కడ యోహాను. కేవలం మీరు వాక్యం విని మీరు సత్యాన్ని గ్రహించడం అంటే ప్రసన్న కుమార్ అంటే ఒక వ్యక్తి మీద మాత్రమే ఆధారపడి లేదు అని చెప్తాడు యోహాను. ఇక్కడ నాకెంత అంతే తెలియాలని కాదు, నా మీద డిపెండ్ అయ్యారు మీరు పూర్తిగాని కాదు. ఎందుకంటే నేను వాక్యం చెప్తాను, కానీ మీరు నా మీద కూడా డిపెండ్ అయ్యలేరు. నా ఒకవేళ నిజంగా కనుక బోధించి వాడి మీద మొత్తం డిపెండ్ అయి ఉంటాయి కనుక అప్పుడు యేసుక్రీస్తు కూడా చెప్పినప్పుడు శిష్యులకు అర్థం కావాలి కదా. కానీ మరి ఆయన మాత్రం ఏమన్నా నేను చెప్పినా మీరు సహింపలేరు అన్నమాట ఎందుకన్నారు క్రీస్తు అంటే అర్థం పూర్తిగా ఒక బోధించేవాడు గొప్పవాడైపోతే అర్థమైపోతాయని కాదు. బోధించేవాడి కంటే బలమైనటువంటి వాడు మీలో ఉన్నాడు, అభిషేకం మీలో ఉంది, ఆ సామర్థ్యం మీలో ఉంది. ఒక వ్యక్తి బోధించినప్పుడు ఆ జ్ఞానం మీద మాత్రమే డిపెండ్ అయ్యలేదు, మీరు అర్థం చేసుకుంటుంది. ఆ వ్యక్తి బోధించే వ్యక్తి యొక్క వాక్చాతుర్యం మీద మాత్రమే డిపెండ్ అయ్యలేదు, మీలో కూడా పరిశుద్ధుడు ఉన్నాడు, ఆయనే మీకు కొన్ని విషయాలు బోధిస్తాడు. అంటే ఇక్కడ యోహాను కూడా ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, మీరు నిలబడి ఎవరి ముందైతే నిలబడి మీరు వాక్యం అంటున్నారో ఆ వ్యక్తి కంటే గొప్ప బోధకుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన అంత గొప్ప బోధ ఉన్నాడు కాబట్టి ఎవరో ఆఫ్టర్ మనిషి చెప్తే తప్ప అని మీరు జస్ట్ మనిషి మీద మాత్రమే డిపెండ్ అవ్వకండి, మనిషి పరిధిలో మాత్రమే మీరు ఆలోచించకండి. అంతకన్నా గొప్ప ఆయన మరొక ఆయన మీలో కూడా ఉన్నాడు, ఆయన కూడా చెప్తాడు, ఆయన బోధ కూడా మీరు వింటారు, ఆయన ద్వారా మీరు గ్రహిస్తారు. కానీ ఒక మనిషి చెప్పి విశదపరిచి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే మీకు అర్థమైపోద్దని అనుకోవద్దు, ఇది అలాగా అర్థము కాదు.
నా మీద అందుకంటాను చూడండి, నేను చెప్తాను చూడండి, నా మీద మాత్రం పూర్తి డిపెండ్ అది. నేను చాలా చెప్పాను చూసారా, నేను వాక్యం చెప్పండి 10 మందికి 10 రకాలుగా అర్థమవుతుంది. బోధించడం నేనైతే ఏం మాట్లాడానో నాకు తెలిసినప్పుడు, నేను ప్రతిదీ ప్రిపేర్ అయ్యి నేను చెప్తున్నప్పుడు, సిస్టమేటిక్గా నేను చెప్తున్నప్పుడు, అప్పుడు అందరికీ ఒకటే ప్రసంగం నేను చేస్తున్నప్పుడు 10 మందికి 10 రకాలుగా ఎందుకు అర్థమవుతుంది? డిఫరెన్స్ ఏంటంటే నేను చెప్తున్నాను, కానీ వారు వినేటువంటి కెపాసిటీని బట్టి, సామర్థ్యాన్ని బట్టి కూడా అది మారిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ యోహాను చెప్తున్నానంటే, ఎంతసేపు మీరు ఒక మనిషి మీద మాత్రమే డిపెండ్ అవ్వద్దు, మనిషి యొక్క దయ దాక్షణ మీరు బతుకుతున్నారు అనుకోవద్దు. ఆ మనిషి లేకపోతే మీరు తెలుసుకోవడానికి ఏమీ లేదని మీరు అనుకోవద్దు. మనిషి మీద కాదు, పరిశుద్ధాత్మకుడు ఇంకా గొప్ప బోధన ఉన్నాడు, ఆయన వైపు మీరు చూడండి, ఆయన మీద మీరు ఆధారపడండి అని చెప్పేసి ఇక్కడ యోహాను ఇక్కడ చెప్తున్నాడు. మనిషి యొక్క దయ మీద బతకట్లేదు, వాక్యం సత్యం గ్రహించాలి అనేటువంటి ఒక ఆశ విశ్వాసం ఉన్నప్పుడు కేవలం ఒక సాధారణ ఏంటంటే నాలాంటి ఒక మాఫ్టర్ ఒక మనిషి అది మాత్రమే డిపెండ్ అయ్యలేదు. ఇప్పుడు అలాగని చెప్పేసి మనుషుల్ని, బోధకుల్ని పెద్దగా గౌరవించాల్సిన అవసరం లేదా, పట్టించుకోవాల్సిన అవసరం లేదా అంటే దాని అర్థం అది కాదు. ఖచ్చితంగా బోధనలు గౌరవించాలి, బోధన గణపరచాలి. వాళ్ళని ఎక్కువగా గణపరచమని బైబిల్ చెప్తుంది. యాక్చువల్గా బోధకులకు గణపరచని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం తీసి పాస్టర్లందరినీ తక్కువ చేసి మాట్లాడడం గురించి, బోధకులను తక్కువ చేయడం గురించి వచ్చినాం కాదు. బట్ వచ్చిన ఏం చెప్తుందంటే, బోధించేవాడు బోధిస్తాడు, బోధించేవాడు వాడి సామర్థ్యాన్ని కొలిది వాడు బోధిస్తాడు. కానీ అల్టిమేట్గా బోధించేటువంటి వాడు, నేను ఎవరి కింద అయితే కూర్చొని వాక్యం అంటున్నానో ఆయన ఎంత సామర్థ్యంతో, ఎంత తెలివిగా నాకు వాక్యం చెప్పినా సరే, ఇంక నువ్వు కూడా నేను అర్థం చేసుకోవాలంటే నాకు నిజమేంటంటే ప్రధాన బోధకుడైన పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక మనిషి యొక్క ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటువంటి టాలెంట్ మీద, మనిషి యొక్క సామర్థ్యం మీద మాత్రమే డిపెండ్ అయ్యలేదు. మధ్యలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఉంది. మీరు ఆయన గురించి కూడా మీరు ఆలోచించండి, ఆయన మీద మైండ్ పెట్టండి అని ఇక్కడ యోహాను ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఆలోచించండి, ఈ లెక్కన ప్రతిసారి మనం చర్చకొచ్చి వాక్యం ఉంటున్నప్పుడల్లా మీరు నా మీద డిపెండ్ అవుతున్నారేమో, లేదా నేను చెప్పేది మాత్రమే వింటున్నారేమో. కానీ లోపల ఇంకొక బోధకుడు, లోపల ప్రధాన బోధకుడు, సర్వసత్యంలోనికి నడిపించేటువంటి ఆయన ఉన్నాడు. సువార్తికుడు సువార్త చెప్తున్నప్పుడు దేవుడు వెలుగును ప్రకాశింపజేస్తాడు చూసారా, అలా ఒక బోధకుడు లేఖనాల గురించి బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే తప్ప విశ్వాసకి ఆ విషయాలు అర్థము కావు. ఇక్కడ యోహాను చెప్తారంటే మీకు కెపాసిటీ వచ్చింది. ఇప్పుడు అంటే ఒక అర్థం ఏంటంటే, ఇప్పుడు కెపాసిటీ మీకు వచ్చింది. ఇప్పుడు కెపాసిటీ ఉంది కాబట్టి నువ్వు ప్రతిదీ నీకు అర్థమైపోద్దని కూడా కాదు. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తనండి. మీకు కెపాసిటీ, పరిశుద్ధ అభిషేకం అంటే ఏమన్నా కెపాసిటీ అన్నాను. ఇప్పుడు కెపాసిటీ అన్నాం కాబట్టి నీకు అర్థమైపోద్దని అర్థమా? ఖచ్చితంగా నీ ప్రతి కెపాసిటీ ఉన్నది మాత్రం నీకు అర్థమైపోద్దని కాదు. కెపాసిటీ ఉందని ఏం చెప్తుందంటే, పొందుకునే అవకాశం ఉంది, అర్థం చేసుకునే అవకాశం ఉంది అనడానికే కెపాసిటీ. కానీ కెపాసిటీ ఉందన్నాం కాబట్టి నీకు అన్నీ అర్థమైపోతాయనేమి కాదు. ఇప్పుడు అభిషేకం ఉందన్నాము, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తా అన్నాం కాబట్టి ఆటోమేటిక్ మీకు అన్నీ అర్థమైపోతాను కాదు. ఆబ్వియస్లీ మీకు అర్థం కాదు కాబట్టి నేను నిలబడి చెప్తున్నాను, నేను చెప్తానే కదా మీరు తెలుసుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, మీలోన్నదే పరిశుద్ధాత్మ దేవుడు, నాలోన్నదే పరిశుద్ధాత్మ దేవుడు. కానీ జస్ట్ సామర్థ్యం అంత మాత్రాన్ని మీకు తెలిసిపోతే అనుకోకండి. అందుకని బోధకుడు కూడా ఇక్కడ అవసరం. అలాగే నాకైనా సరే, ఇక్కడ నేను తెలిసినప్పుడు కూడా నా జ్ఞానం బట్టి నేను తెలుసుకోవడానికి కూడా ఇది సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, నా మైండ్ సరిపోదు ఇది అర్థం చేసుకోవడానికి. అందుకని వాక్యమందు ప్రయాసపడమని బైబిల్ చెప్తుంది బోధకులకి. ఇందులో కష్టపడండి, అక్కడక్కడ తిరిగి బయట అయ్యి పనులు చేసుకుని అట్లా బిజీ ఉండదు కాదు, ఇందులో మీరు బిజీ ఉండని బైబిల్ చెప్తుంది. ఇందులో ప్రయాసపడమని ఉంది. అందుకని పాస్టర్ గారికి ఇది కూడా డ్యూటీ లాంటిదే. చాలామంది పాస్టర్ గారు ఏముంది, నేను ఇంట్లో కూర్చుంటారు, వారం 3 సార్లు పని చేస్తారు, హ్యాపీగా బతికేస్తారు అనుకుంటారు చాలామంది. కానీ బైబిల్ చెప్తున్న మాట అంటే వాక్యమందు ప్రయాసపడు. ఇది కూడా ఒక వ్యక్తి డ్యూటీకి వెళ్తుంటే ఎంత కష్టపడుతున్నాడో, ఒక బోధకుడు కూడా ప్రసంగం చేయాలంటే కష్టపడతారు ఖచ్చితంగా. మరి గంట నిలబడి ఏదన్నా సరైన విషయాలు చెప్పాలంటే, గంట నోరు తెచ్చి చెప్పాలంటే ఎంత నింపబడాలో హృదయంలో, ఎంత నింపబడితే అప్పుడు గంట బయటికి మంచి మాటలు వస్తాయి. ఎంతగా పడుతుంది ఆధారపడాలి, ఎంతగా విషయాల్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేయాలి. ఇందులో ఎంత టైం స్పెండ్ చేసి ఇందులో అంత ప్రయాసపడుతుంటే, ఆ ప్రయాస పడుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తే ఆ ప్రయాసము వ్యర్థంగా పోకుండా దేవుడు బోధించేటువంటి వాళ్ళకి కొన్ని విషయాలు బయలుపరుచుకుంటాడు. అప్పుడు వాళ్ళు వచ్చి సంఘంలో ఉండే విశ్వాసులకు వాటిని బయలుపరుచుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగిస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? అందుకని ఇక్కడ యోహాను అంటున్నాడు, మీకు ఆ సామర్థ్యం ఉంది, అభిషేకము ఉంది కాబట్టి, ఇప్పుడు అభిషేకం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పొందేసుకుంటాము అని కూడా అనుకోకండి. కెపాసిటీ ఉంది, కానీ నీకున్నటువంటి సామర్థ్యాన్ని కూడా నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి, నువ్వు ప్రాక్టీస్ చేయాలి, నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తేనే ఏదైనా సరే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, అందుకే చెప్తాను చూడండి, ఏదైనా సరే ఇప్పుడు చాలామందికి చాలా సామర్థ్యాలు ఉండొచ్చు, అందరికి లేకపోతే కొంతమంది కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. ఏం చేయాలి? ఇప్పుడు సామర్థ్యం ఉందనుకున్నప్పుడు, ఇది నాలో ఉందని నాకు అర్థమైనప్పుడు నేను దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసి నాకు కూడా తెలుసు నేను చేయగలను అనుకున్నప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నాకు సామర్థ్యము ఏదైతే ఉందనుకున్నానో అది బయలుపరచబడుతుంది, బయటకు అప్పుడు వస్తుంది. సామర్థ్యం ఆల్రెడీ ఉండొచ్చు. చిన్నపిల్లలు ఉంటారు చూడండి,
చిన్నపిల్లలు 1 సంవత్సరం అన్నారు, నడవగలరు, నడవగలిగే సామర్థ్యం ఉంది, పరిగెట్టగలిగే సామర్థ్యం ఉంది, బలమైన ఆహారం తినగలిగే సామర్థ్యం ఉంది. కానీ అయిపోద్దా? వాళ్ళు నడవకుండా పాకుతున్నప్పుడు మీరు నడవలేకపోతున్నారు ఏంటి అని మనం భయపడం. ఎందుకంటే ఈరోజు నడుస్తానికి టైం వస్తుంది, వాళ్ళకి లోపల కెపాసిటీ ఉంది. టైం వస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళు నడుస్తారు, పరిగెడతారు, గెంతులేస్తారు కూడా మనకు తెలుసు. ఆ చిన్నప్పుడు ఏముంది? చిన్నప్పుడు వాళ్ళకి ఏం లేదనుకో, చిన్నప్పుడు వాళ్ళకి సామర్థ్యం ఉంది కానీ ఇంకా బయటికి రాలేదు. అలాగే సామర్థ్యం ఉంది, సామర్థ్యం ఉన్నంత మాత్రాన నీకు అర్థమైపోద్ది అనుకోకండి. ఇంట్లో కూర్చొని చదువు ట్రై చేసి చూడండి, మీకు అర్థం కాదు వాక్యం అంత ఈజీగా. కానీ సామర్థ్యం అయితే ఉంది. ఇప్పుడు సామర్థ్యం ఉందని అర్థమైనప్పుడు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ మీద అంత ఎక్కువ మనం ఆధారపడాలి. స్వయంగా యేసు క్రీస్తు అంతలాగా బోధించి పరిశుద్ధాత్మ పని గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం పని చేస్తాడో ఆయనే స్వయంగా చెప్పిన తర్వాత, అంటే ఆ పరిశుద్ధాత్మ యొక్క కార్యం అంత ఇంపార్టెంట్ స్వయంగా యేసు క్రీస్తే బోధించిన తర్వాత ఇప్పుడు ఆలోచించండి, నిజంగా మనకి పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఎంత అవసరం ఒకసారి ఆలోచించండి. పరిచర్య మనకి ఎంత అవసరం. ఇక్కడ యోహానా మాట చెప్తున్నాడు, ఆ అభిషేకం మీలో ఉంది కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే ఉందని అర్థం చేసుకొని, అభిషేకం మీకు ఉంది మీరు అర్థం చేసుకోగలరని అర్థం చేసుకొని అప్పుడు వచ్చి కూర్చొని కూర్చొని వాక్యం వినేటప్పుడు నాకు ఆ సామర్థ్యం ఉంది, నేను అర్థం చేసుకోగలను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిస్తే నేను కూడా అర్థం చేసుకోగలను, అర్థం చేసుకోగలిగే సామర్థ్యం నాకు కూడా ఉంది అని గ్రహించి చర్చకు వచ్చి కూర్చొని ఇక్కడ వాక్య బోధ మీద మైండ్ పెడితే మీకు కూడా చాలా విషయాలు అర్థమవుతాయి. నాకు చెప్పడానికి దేవుడు పరిశుద్ధాత్ముడు సామర్థ్యం ఇస్తాడు, మీరు వినేదని అర్థం చేసుకోవడానికి దేవుడు మీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఇద్దరికీ సామర్థ్యం ఇచ్చేది మాత్రము పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి అందరిలో ఉంది, పరిశుద్ధాత్ముడు అందరిలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? అందుకని చూడండి, పరిశుద్ధాత్మ మీద అంత ఎక్కువ డిపెండ్ అవ్వాలంటాను నేను. ఈ రోజుల్లో మనం ఏంటంటే ఏదో పరిశుద్ధాత్మ మీద కూడా పెద్ద ఎక్కువ డిపెండ్ అవ్వరు. చాలామంది ఎక్కువ పాస్టర్ల మీద డిపెండ్ అయిపోతారు పరిశుద్ధాత్మ కంటే ఎక్కువ. అనేది చూడండి, పాస్టర్ మనుషులకు దేవుని కంటే పరిశుద్ధాత్మ కంటే మనుషులు ఎక్కువ హైలైట్ చేస్తాం. ఇప్పుడు చెప్తాను చూడండి, పాత నిబంధన అంతా కూడా దేవుడు యాక్టివ్గా పనిచేయడం బైబిల్ మనం చూస్తాం. సువార్తల్లో మనం చూసుకుంటే యేసుక్రీస్తు యాక్టివ్గా పనిచేయడం చూస్తాం. యేసుక్రీస్తు మొదటి రాకడికి వచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 రాకడ వస్తారు చూస్తారా, ఈ లోపంతా పరిశుద్ధాత్మ దేవుడు చాలా యాక్టివ్గా పనిచేస్తుంటాడు. ప్రధానంగా సంఘాలు యాక్టివ్గా పనిచేస్తే పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ప్రాబ్లం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలామంది పెద్దగా రికగ్నైజ్ చెయ్యం. ఆయన మనలో ఉండి నువ్వు వాక్యం చదివేటప్పుడు అర్థం చేసుకోవడానికి సామర్థ్యం ఇవ్వడానికి ఇష్టపడతాడు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, మనం ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆలోచించాం. అంటే నీకు హెల్ప్ చేయడానికి, నీకు సత్యం నువ్వు అర్థం చేసుకోవడానికి నీకు హెల్పర్లాగా దేవుడు సామర్థ్యంలాగా ఇచ్చాడు. నువ్వు వాక్యం చదివినప్పుడు అర్థం చేసుకోవడానికి నీకు హెల్ప్ చేయడానికి ఒక ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి గొప్ప ఆయన సత్యస్వరూప ఆత్మ లోపల ఉన్నాడు. కానీ మనం అది పట్టించుకోం. పరిశుద్ధాత్మ దేవుడు లేనట్టుగానే ఉంటాం మనం. అందుకే చాలా చెప్పండి చూసారు, బైబిల్ చదవడం కంటే ధ్యానించడం ఇంపార్టెంట్. అందుకని స్పెసిఫిక్గా చెప్తాను, ధ్యానించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకని ధ్యానించడం అనేటువంటి కార్యం జరగాలంటే ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి ప్రధాన బోధకుడు ఉన్నాడు చూసారా, నీకు లోపటి నుంచి కొన్ని విషయాలు బోధిస్తాడు. అందుకనే నేను బైబిల్ చదవడం కంటే బైబిల్ ధ్యానించమని చెప్తాను. రోజుకు అధ్యాయం చదవమని చెప్పను, కానీ రోజుకు 2-3 వచనాలు చదువు, 2-3 వచనాలను పోకుండా ధ్యానించు. ప్రాబ్లం ఏంటంటే మనం గబా చదివేస్తాం, ముగించేస్తాం. తెరా నువ్వు చదివేవు కదా, ఇప్పుడు నువ్వు చదివింది నీకు అర్థమయ్యేటట్టుగా చేద్దాం అనుకొని దేవుడు నువ్వు పరిశుద్ధాత్మ నోరు తెరిచే లోపే నువ్వు పుస్తకం మూసి వెళ్ళిపోతావు నీ పనుల్లోకి. అప్పుడు నీకు ఆన్సర్ నీకు ఎక్కడైనా పడుతుంది. నీకు అప్పుడు ఆల్రెడీ నీకు మైండ్ వేరే షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు వేరే ఆలోచనతో ఉన్నావు. ఇప్పుడు ఒకవేళ నిజంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నీకు వినబడదు. అది నేను చాలా చెప్పని చూస్తారు, ఇంట్లో కూర్చున్నాం, పిల్లలందరూ గోల్ చేస్తున్నప్పుడు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకుంటాం. వాళ్ళందరూ గోల్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకోవాలి, లేకపోతే మనకి వినబడదు. ఇప్పుడు సడన్గా పిల్లలందరూ పడుకుని పోయారు. ఇప్పుడు సడన్గా ఇంతకుముందు నీకు ఏదైతే వినడానికి సరిపోయిందో ఇప్పుడు అదే నీకు ఎక్కువ శబ్దంలా కనిపిస్తుంది. ఎందుకని ఇప్పుడు బయట డిస్టర్బెన్స్ తగ్గిపోయినాయి కాబట్టి ఇది నీకు క్లియర్గా వినబడుతుంది. తక్కువ సౌండ్ అయినా క్లియర్ వినబడుతుంది. ఎగ్జాక్ట్ అలాగే పరిశుద్ధాత్ముడు లోపల ఉండి మనతో మాట్లాడి మనకు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం బయట స్వరాలు ఎక్కువ వింటాం. నీలో ఉండి నీతో కమ్యూనికేట్ చేయడానికి రెడీగా ఉండి నీకు మంచి విషయాలు చెప్పడానికి లోపల పరిశుద్ధాత్మని ఇగ్నోర్ చేస్తాం. మనం పట్టించుకోం. ఆయన ఉన్నాడు, ఆయనే ప్రాముఖ్యము, ఆయన వస్తాడు అని యేసుక్రీస్తు చెప్పి మరి వెళ్ళారు. ఆయన నేను వెళ్తేనే మీకు మంచిది, ఎందుకంటే ఆయన వస్తాడని యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు. కానీ ప్రాబ్లం ఏంటి, ఆయన తీరాన్ని వచ్చాడు, ఆయన మనలో కూడా ఉన్నాడు, ఆయన మనలో పెట్టడానికే క్రీస్తు వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఉన్నా సరే మనం కనీసం ఆయన గుర్తించం. అంటే ఒకరకంగా చెప్పాలంటే గ్రేటెస్ట్ హెల్పర్ ఉన్నాడు మనకి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి. నీకు ఎక్కువగా సహాయపడగలేటువంటి ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు ఆయన అసలు పట్టించుకో. నీకు హెల్ప్ చేయడానికి ఒక ఆయన పెట్టాడు దేవుడు, కానీ పట్టించుకోవట్లేదు. అప్పుడు నీకు ఆయన హెల్ప్ నీకు ఎలా వస్తుంది? నీకు రాదు. అందుకని చాలామందికి ఏంటంటే వాక్యం చాలామందికి అందుకే అర్థం కాదు. ఎందుకని అసలు సత్యస్వరూప ఆత్మ మీద మైండ్ పెట్టట్లేదు కదా.
ఆయన ఉన్నాడని అర్థం, ఎంతసేపు ఈ బైబిల్ తీసి ఎంతసేపు మనం ఏదో అర్థం చేసుకోవాలనుకోని ఏదో భౌతికంగా ప్రయత్నం చేస్తాం, కానీ దీని మీనింగ్ ఏంటి అనేటువంటిది ధ్యానించే పని చాలామంది చేయట్లేదు. చేస్తే దేవుడు చెప్తాడు, ఇది ఈ వచ్చిన విధాన్ని చదవగానే దీని మీనింగ్ ఏదో నేను రాసుకోవడం కాదు, ఇదేం మీనింగ్ ఆయన చెప్పాలి, దాన్ని ఆయన చెప్పిన దాన్ని మనం వినాలి, వినిందాన్ని మనం రాసుకోవాలి. మనకు అర్థమైంది కాబట్టి రాసేయడం కాదు ఇక్కడ. ఆయన చెప్పేవాడు చెప్తాడు, చెప్పేటప్పుడు నువ్వు వినాలి, నువ్వు విన్నప్పుడు దాన్ని రాసుకోవాలి, అప్పుడు రాసుకున్నదాన్ని నువ్వు చెప్పాలి. ఇంత పని బోధలో ఉంటుంది. కానీ మనం ఏంటంటే దీని మీనింగ్ ఏంటని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే అర్థం చేసుకుని ట్రై చేస్తుంటాం. నన్ను చాలా చెప్పని చూసారా, బైబిల్ నువ్వు చదివేటప్పుడు ఎప్పుడు నేను చదవలేదు, నాకు ఇదేం తెలియదు అన్నట్టుగా నువ్వు తీసి చదవాలి. నువ్వు 23వ కీర్తన మొదటి వచ్చిన చదువుతున్నా సరే నాకు తెలిసి అన్నట్టుగా చదివేవంటే నీకేం అర్థం కాదు. కానీ నేను ఎప్పుడు చదవలేదు, నాకు తెలియని కూడా తెలియదు అంటే నువ్వు తీసి చదివే ప్రయత్నం చేస్తే దేవుడు చాలా విషయాలు మనకి బయలుపరుస్తాడు. వాక్య పరిచయం అంటే అలాగే జరుగుతుంది, ఆ బేసిస్ మీద జరుగుతుంది, పరిశుద్ధాత్మక పరిచయం మీద ఆధారపడి జరుగుతుంది వాక్య పరిచయం అంటది. అది మనుషుల యొక్క జ్ఞానం మీద, మనుషుల యొక్క వాక్చాతుర్యం మీద జరిగేటువంటి కార్యం అయితే ఖచ్చితంగా అది కాదు. అందుకని న్యూ టెస్ట్మెంట్లో బోధకు అంత ప్రాముఖ్యత ఉంది, నిజమైన బోధకు అంత ప్రాముఖ్యత ఉంది. అందుకే చూడండి, నిజంగా కానీ పరిశుద్ధాత్మ మీద యాక్టివ్గా మనం కనుక ఆయన యొక్క పరిచయం కనుక యూజ్ చేసుకుంటే, నువ్వు ఒక వ్యక్తి ప్రసంగం చేస్తే వినేటప్పుడు నిజంగా నువ్వు సత్యాన్ని గ్రహించగలిగే స్థితిలో తరచుగానే ఉంటే, యేసుకి యోహాను సువార్త 8వ అధ్యాయం చూసారా, ఇజ్రాయెల్ ప్రజలతో అబ్రహాము సంతానంతో క్రీస్తు అన్నారు, మీరు సత్యాన్ని గ్రహిస్తే సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ క్రీస్తు నా వాక్యం మీద నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఆ మొక్కడు వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు మేము అర్థం, మాకు స్వాతంత్రం అంటున్నాడు ఏంటి వచ్చి, మేము ఆల్రెడీ ఫ్రీగా ఉన్నాం కదా, మమ్మల్ని ఎవరు జైలు వేశారు, మాకెవరు సంఖ్యలతో బంధించారు, మేము అబ్రహాము సంతానం ఒప్పు చెప్పుకుంటున్నారు. యేసుకి చెప్పింది కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అంటే చూడండి, అక్కడ క్రీస్తు చెప్తున్న మాట, మీరు అబ్రహాము సంతానమా అంటే నిజంగా అబ్రహాము సంతానమే వాళ్ళు. కానీ ఒకసారి ఆలోచన, అబ్రహాము సంతానం అయి ఉండి నిజమైన రక్షకుని గుర్తించగలిగే సామర్థ్యం ఉండి, ఆ రక్షకుని సూచించేటువంటి పాయింట్అవుట్ చేసేటువంటి లేఖనాలు రోడ్ మ్యాప్ ఉండి ఆ రక్షకుడు వచ్చిన వాళ్ళు గుర్తించలేకపోయారు. అంత గుడ్డితనమా యూదులకి? దేవుని కొరకు ఎదురు చూసినటువంటి వాళ్ళకి, మెస్సియా కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళకి అంత గుడ్డితనం పనిచేస్తుంది ఆ హృదయాల్లో. ఆ మెస్సియాను వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు మేమెక్కడ చీకట్లో ఉన్నాం, మేమెక్కడ అంధకారంలో, మేమెక్కడ సంఖ్యలో ఉన్నాం, మేమెక్కడ బందీలుగా ఉన్నాం అంటున్నారు వాళ్ళు. క్రీస్తు అన్నారు, సత్యంలో నిలిచుంటే అప్పుడు మీరు సత్యాన్ని గ్రహిస్తారు, సత్యం సొంతంగా చేస్తుంది. వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడు కూడా. మేము ఎవరికీ దాసులం కాదు, మేము బ్రహ్మాండంగానే ఉన్నాము. అంటే ఈ రోజుల్లో కూడా అప్పుడు యేసుకున్న టైంలో యూదులు ఇంకొన సత్యాన్ని గ్రహించకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు బందీలుగా ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారని ఆత్మ సంబంధం క్రీస్తు చెప్పిన వాస్తవం అయితే, ఆ మాట ఖచ్చితంగా చెప్తాను. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు ఇంకొన బందీలుగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకొన సత్యాన్ని గ్రహించలేదు. సత్యమును గ్రహిస్తే నీవు గ్రహించినటువంటి సత్యము నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. సత్యం యొక్క బలం ఏంటో చూడండి. సత్యవాక్యం బోధింపడినప్పుడు ఆ వాక్యంలో సత్యాన్ని గ్రహిస్తే నువ్వు స్వతంత్రంగా ఉంటావు. అందుకే చూడండి, ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నప్పుడు నేను చెప్పేది బుర్ర నింపుకోవడానికి తెలుసుకోవడం గురించి చెప్పట్లేదు, నేను ఆత్మక ఆహారం లాగా వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు సంగతి చెప్తాను. తెలిసి ఎంత తృప్తి ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది తెలుసా, ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది తెలుసా. దీని గురించి ఒక విషయం అర్థం చేసుకున్నప్పుడు ఎంతమంది అర్థం కాని ఒక విషయము, ఎంతమంది కన్ఫ్యూజన్ ఉండేటువంటి ఒక విషయము, ఎన్నో క్లారిటీ లేకుండా దేవుడు పెద్దగా అర్థం కానిటువంటి ఒక స్థితిలో నువ్వు ఉండి, దేవుడు ఏంటి ఇలా ఉన్నాడు ఏంటంటే ఒక బ్లర్ సిచ్యువేషన్లో ఉండి, ఇప్పుడు సడన్గా నువ్వు సత్యాన్ని గ్రహించావు, దేవుడి మీద నీకు స్పష్టత వచ్చేసింది, వెలుగు ప్రకాశపడింది, ఒక క్లారిటీ వచ్చింది. అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది తెలుసా లోపల, అది ఎంత తృప్తినిస్తుంది తెలుసా. అది బోస్ చెప్తే చాలా మందికి అర్థం కాదు, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు తెలుస్తుంది. అది నిజంగానే ఎలా ఉంటుంది తెలుసా, సత్యాన్ని గ్రహిస్తే ఎలా ఉంటుంది అంటే నిజంగానే చాలా చైన్స్ తెగిపోయినట్టుగా అనిపిస్తుంది. నిజంగానే అంత తృప్తి ఉంటుంది, అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంత సంతోషం ఉంటుంది సత్యాన్ని గ్రహించడంలో. అందులో స్వాతంత్రం ఉంటుంది, అందులో స్వాతంత్రము ఉంటుంది. మరి యూదులు ఆ టైంలో స్వతంత్రంగా వాళ్ళు లేరన్నది వాస్తవం అయితే, ఖచ్చితంగా ఈ రోజుల్లో కూడా ఖచ్చితంగా చాలామంది క్రిస్టియన్స్ ఆ యేసుక్రీస్తుని నమ్మారు, కానీ వాళ్ళకు కూడా ఇంకా సత్యం చాలా విషయాలు వాళ్ళకు కూడా తెలియదన్న మాట ఏం చెప్తుందంటే, వాళ్ళు బందీలుగా ఉన్నారని చెప్తుంది. విశ్వాసం ఎందుకు తెలుసుకోవాలి, సత్యవాక్యాన్ని, సత్యాన్ని ఎందుకు విశ్వాసం గ్రహించాలి అంటే, నేను బోధకుని కాదు కాబట్టి నాకు ఎక్కువ వాక్యం తెలియపన్నా పర్లేదండి అని విశ్వాసి అనుకుంటారు చాలామంది. బోధించే వాళ్ళు తెలియాలి వాక్యం, నాకెందుకండి అనుకుంటారు చాలామంది. కానీ క్రీస్తు విశ్వాసం చెప్తున్నటువంటి మాట ఏమన్నానంటే, నువ్వు సత్యాన్ని గ్రహిస్తూ నువ్వు సుందరంగా జీవిస్తావు అంటే, సత్యాన్ని గ్రహించినంత వరకు నీకు తెలియకుండానే నువ్వు బందీగా ఉన్నావు. అది ఇంకా దుఃఖకరమైన విషయం. బందీగా ఉండి కూడా నేను సంఖ్యలతో బంధింపడినని కూడా నీకు తెలియట్లేదు. ఇది ఇంకెంత దారుణం ఒకసారి ఆలోచించండి. యూదులు అలా అనుకున్నారు, వాళ్ళ సంఖ్యలతో ఉన్నారని క్రీస్తు చూశారు ఆత్మస్థితిని, కానీ ఇంక నువ్వు వాళ్ళది చూడలేకపోతున్నారు. అలా అంటున్నారు, మేమే అక్కడ బందీలుగా ఉన్నామంటున్నారు. మరి యేసుక్రీస్తు మాట కదా వాస్తవం, వాళ్ళు బందీలో ఉన్న కానీ వాళ్ళకి తెలియదు.
అది ఎలా ఇప్పుడు చూడండి, నిజంగా ఎలా తెలుసుకుంటా సత్యాన్ని తరచుగా ఎలా తెలుసుకుంటా అంటే సత్యంలో నిలిచిన వారైతే సత్యాన్ని గ్రహిస్తారు. నువ్వు వాక్యం మీద అంత ఎక్కువ మైండే పెడతావో అంత ఎక్కువ నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు. అందుకే అందులో ధ్యానించడం చూస్తారు. అంటే అర్థం ఏంటి? నువ్వు ధ్యానిస్తావు అంటే అర్థం ఏంటి? ఒక వచ్చిన చదివేస్తావు, ఒక లైన్ చదివావు. ఇప్పుడు ఏంటంటే అది దాని అర్థం ఏంటని కనీసం నువ్వు ఎంతో సాలిడ్గా సరైన సమయం కొంత నువ్వు దాన్ని ధ్యానించడానికి గడపాలి. దాన్ని ధ్యానించడానికి గడిపితే ఎప్పుడు ఏమవుతుంది తెలుసా? లోపల నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వినగలుగుతావు. అది ఎంత సింపుల్గా ఎంత క్యాజువల్గా ఉంటుందంటే అది నీ మైండ్తో నువ్వు అర్థం చేసుకున్నావేమన్నంత సింపుల్గా అంత క్యాజువల్గా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు తెలుసా. పరిశుద్ధాత్ముడు పనిచేసినప్పుడు ఎలా ఉండదంటే అది నీకు అర్థమైపోయిందని నువ్వు అనుకుంటావు. నీకు ఎంతమంది అర్థం కానీ ఇప్పుడు నీకు అర్థమైందంటే 100% గ్యారంటీగా ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచలు కాబట్టి నువ్వు చూడగలిగావు. నువ్వు జ్ఞానవంతుడు కాబట్టి చూడగలిగావని కాదు. ఎప్పుడు చెప్తాను చూడండి, మీరన్నా నేను ఎవరన్నా సరే సత్యాన్ని గ్రహించామంటే అక్కడ నీ తెలివితేటలు లేదు. నువ్వు సాలిడ్గా ఒక గంట ధ్యానిస్తావు కాబట్టి నీకు తెలిసిపోయిందని కాదు. నువ్వు గంట ధ్యానించడం క్రమంలో నువ్వు స్వరాన్ని వినడానికి నువ్వు రెడీగా ఉండి వినేటువంటి దానిలో నువ్వు ప్రిపేర్ అయ్యి ఉన్నావు. అప్పుడు పరిశుద్ధాత్మ స్వరం వినబడింది. అది బహుశా నీ హృదయంలో జరుగుతుంది, కాకపోతే నువ్వు మైండ్లో జరిగిందని అనుకుంటావు. సత్యాన్ని గ్రహి స్వతంత్రంగా మనం ఉంటాం. ఈ రోజుల్లో అది మనకు చాలా చాలా ఇబ్బంది. ఎందుకంటే ఈరోజు రకరకాల బోధలు వచ్చేసినాయి. ఇప్పుడు విశ్వాసగా కనీసం ఒక బిల్లివరికి ఎంత సత్యం తెలియాలంటే నువ్వు కూర్చొని ఎవరు వాక్యం చెప్తున్నా సరే నువ్వు వాక్యం వినగానే అది సరైన బోధ అబద్ధ బోధ నీకు తెలిసిపోవాలి. ఎంతగా కనీసం బేసిక్గా ఎంత మనకు తెలియాలంటే వాక్యం అంత తెలియాలంటే ఈ రోజుల్లో విశ్వాసాలకి నీకు ఎంతగా ఇందులో కనీసం బేసిక్ నాలెడ్జ్ నీకు ఉండాలంటే నువ్వు కొంతమంది బోధిస్తాడు వినగానే అది ఖచ్చితంగా తప్పు అని తెలిసిపోవాలి. లోపల తెలిసిపోయేంత యాక్టివ్గా నీకు వాక్యం తెలియాలి. తెలిసిపోయేంత యాక్టివ్గా నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. అలాగని వాళ్ళందరూ తప్పులని చెప్పేసి మనమేం వీడియోలు చేసి పెట్టడం హైలైట్ చేయం, లేదా వాళ్ళందరూ తప్పుని వేలెత్తి చూపించే పని కాదు. నీకేది ఇంపార్టెంటో ఏది నిజమైన సత్యమో తెలుసుకోవడం కోసం చెప్తున్నాను ఈ మాట. అందుకని చూడండి, అందుకనే నేను ఖచ్చితంగా కొంతమంది బోధించినప్పుడు నాకు తెలిసిపోద్ది ఖచ్చితంగా. ఎందుకు తెలుస్తుంది? నేనంత జ్ఞానవంతుని కూడా నాకు తెలుస్తుంది అని అర్థమా? మనంత జ్ఞానవంతుని కూడా మనకు తెలిసిపోయిందని కాదు. అక్కడ మనకు వెలుగు ప్రకాశింపజేస్తూ వచ్చాడు. తరచుగా దేవుడు ప్రకాశింపజేస్తున్నాడు, తరచుగా వెలిగింపబడ్డాం కాబట్టి ఇప్పుడు ఆ వెలుగులో ఒక వ్యక్తి బోధించినప్పుడు అది ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చిందని మనకు అర్థమైపోతుంది. అలాంటి వాళ్ళ ప్రతి క్రిస్టియన్కి అర్థం అవ్వాలి. ఎందుకంటే ఎవరు బోధించిన వాక్యమే కదండి అన్న మాట నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను. నేను ఎవరు చెప్పిన వాక్యం ఎందుకు అవుతుంది? ఎవరు చెప్పిన వాక్యం అయితే అబద్ధ బోధ అనేది ప్రపంచంలో ఉండకూడదు. కానీ అబద్ధ బోధ నుంచి బైబిల్ అంతా ఫైట్ చేశాడు పౌలు. అంటే అబద్ధ బోధన ఉందంటే నిజమైన బోధ సత్యవాక్యం కూడా ఉందనే కదా అర్థం. దాని గురించి పౌలు అంతా నిలబడ్డాడు. అంటే ఈవెన్ అప్పుడు కూడా పౌలుకు కూడా ఏది సరైన బోధ ఏది అబద్ధ బోధ పౌలుకి తెలిసిందే. అయితే ప్రాబ్లం అంటే ఈ రోజుల్లో విశ్వాసంగా మనము సత్యానికి అంత వాల్యూ ఇవ్వం. సత్యానికి అంత వాల్యూ ఇవ్వము కాబట్టి సత్యస్వరూప ఆత్మకు కూడా అంత వెయిట్ మనం ఇవ్వము. అంత వెయిట్ ఇవ్వము కాబట్టి ఎవరు బోధిస్తే ఉందని అందరూ చెప్పిన 4 మంచి మాటలే కదండి, ఎవరు చెప్పిన మంచి మాటలే కదండి అంట. అందరూ చెప్పి వాక్య బోధ అనేది మంచి మాటలా? వాక్య బోధన అనేది మోటివేషన్ స్పీకింగ్ కాదు. ఇక్కడ మంచిగా ఉందాం, అందరిని ప్రేమించుకుందాం, ఎవరిని ద్వేషించి ఎవరిని ఏమన్నా ఎవరికి కీడు చేయొద్దు అది చెప్పడానికి ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు. దానికోసం చర్చకి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ నీ క్యారెక్టర్ ఒక్కటే నువ్వు మార్చుకోవడానికి చర్చకి రావాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ నీకు కూడా తెలుసు. నువ్వు ఎక్కడ మార్చుకుని నీకు కూడా ఆల్రెడీ తెలుసు, చెప్పవసరం లేదు. నీకు కూడా ఆల్రెడీ తెలుసు. కాకపోతే కొన్నిసార్లు మార్చుకోమను అంతే. కానీ మనకు కూడా ఆల్రెడీ తెలుసు. ఇది జస్ట్ వాక్య బోధన అనేది కేవలం ఏదో జస్ట్ కొంచెం రిఫార్మ్ చేసుకోవడానికి కాదు. మనం అనేది పైన కొంచెం మంచి ఎంతమంది కఠినంగా మాట్లాడేప్పుడు కొంచెం మంచిగా మాట్లాడదాం, అందరితో మంచిగా పోదాం, దానికి కాదు చర్చ ఇక్కడ ఉంది. వాక్య బోధ అందుకు కాదు. ఇది సత్యము గ్రహించడం గురించి ఉంది. సత్యం అన్నామంటే దేవుడి గురించి మాట్లాడుతున్నాం. అందుకనే వాక్యాన్ని దేవుని మనం వేరు చేయలేం. చాలామందికి ఎందుకు వాక్య బోధ అంత ఇంపార్టెంట్ కాదంటే వాళ్ళకి దేవుడే అంత ఇంపార్టెంట్ కాదు. అప్పుడు ఆలోచించండి, దేవుడు వాక్యమే దేవుడై ఉన్నప్పుడు నాకు ఎవరు బోధించిన నేను అలా డీప్ ఆటలోకి వెళ్ళనండి. వీళ్ళు కరెక్ట్ వీళ్ళు తప్పు, నేను అలాగే ఏది వేరు చేయనండి, ఎవరు చెప్పినా వాక్యమేనండి అన్నప్పుడు వినడానికైతే నిజమే కదా, చాలా మంచి వస్తుంది అనుకుంటాం. కానీ ఆలోచన ఒకసారి దేవుడు ఎలా ఫీల్ అవుతాడో ఒకసారి ఆలోచించండి, పౌలు ఎలా ఫీల్ అవుతాడో ఒకసారి ఆలోచించండి. ఎవరు చెప్పినా వాక్యం అన్న మాట పౌలుకి ఎలా ఉంటుందో, బహుశా పౌలుకి ఎంత రోషం వచ్చేస్తుందో బహుశా వింటండి అలాంటి మాటలు బహుశా పౌలు లాంటి వాళ్ళకి. ఎందుకంటే సత్యవాక్యం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎవరి బోధ వింటున్నామో కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్తాను చూడండి, యూట్యూబ్లో వచ్చే ప్రతి ప్రసంగం, ప్రతి వాళ్ళు వేసి చెప్పే ప్రతిదీ వినడానికైతే అది తగినటువంటి కార్యం అయితే కాదు. ఎవరిది వింటున్నామో ఎవరిది వినొచ్చు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. నేను చెప్పనవన్నీ మీకు ఎంతో కొంత అవగాహన మీకుంటే మీకు తెలియాలి ఎవరు సరైన బోధ అవుతుంది, ఎవరు సరైన బోధ కాదో మీకు కనీసం తెలిసి ఉండాలి. ఎవరు చెప్పిన వాక్యమే అంటే కుదరదు.
ఎవరు చెప్పినా వాక్యం అంటే ఎవరు బోధించినా అందరూ స్కూల్లో అందరూ పిల్లలకు బోధిస్తారు కాబట్టి మన పిల్లల్ని ఎక్కడ పడితే జాయిన్ చేస్తాం మనం చేయలేదే. ఆలోచించుకున్నాం ఎక్కడ బాగుంటుందని ఆలోచించుకున్నాం. ఎవరమ్మా బీమే అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడికి రైస్ కొనుక్కొచ్చేసి అన్ని తినడానికి కదా తెచ్చుకొని తినేస్తామా, సరే అన్నింటిలో సెలెక్ట్ చేసుకుంటాం. బట్టలు వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఒక బిలో తెచ్చుకొచ్చిన మాత్రం ఎవరు చెప్పినా వాక్యమేనండి. నువ్వు బయట కొనుక్కున్న వస్తువులకు కూడా ఇచ్చేంత వాల్యూ దేవుని మనం యాక్చువల్గా ఇవ్వట్లేదు. ఎందుకంటే చూడండి, ఇది మనకి ఇంపార్టెంట్ అవ్వాలి. చర్చికి ఎందుకు రావాలంటే ఎందుకు రావాలి చర్చికి ఎందుకు వస్తా అంటే అక్కడ నన్ను గౌరవిస్తారు అనేది నేను చర్చికి వస్తానని కాదు. కొంతమంది కొన్ని చర్చలు స్పెసిఫిక్గా ఎందుకు వెళ్తారంటే అక్కడ కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద తలకలు ఉంటారు, వాళ్ళ బాలతో బాగా డబ్బులు వస్తాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ట్రెజరర్ అని ఆ పోస్ట్ ఈ పోస్ట్ సెక్రటరీ ఇస్తారు. ఎందుకని వాళ్ళు వెళ్ళిపోతే తగ్గిపోద్ది కాబట్టి వాళ్ళు నిలబెట్టాలంటే వాళ్ళు పోస్ట్ ఇవ్వాలి కాబట్టి పోస్టులు ఇస్తారు. చాలా స్థలాలు రన్ అవుతాయి. ఎందుకంటే లేకపోతే వెళ్ళిపోతారు వాళ్ళకి వాక్యం ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి పదవులో గౌరవం హుందా కనబడడం వాళ్ళకి అది ఇంపార్టెంట్. చర్చకు వచ్చేది అందుకే వాళ్ళు చర్చకు వచ్చేది వాక్యం తెలుసుకోవడానికి, దేవుని తెలుసుకోవడానికి కాదు. అందుకే మన చర్చలు అలాంటి ఉండవు. మన చర్చలో అలాంటి మైండ్లో కూడా పెట్టుకోకూడదు. ఇక్కడ అలాంటి ఖచ్చితంగా ఉండవు. మనుషులు మెప్పించడానికి చేసే కార్యాలైతే ఇక్కడ ఏముండవు. ఇక్కడ నేనైతే అలా చేయని అవసరం. ఎందుకంటే ఇక్కడ అసలైన వాక్యం ఉంది. నిజంగా వాక్యం కావాలి, సత్యవాక్యం తెలిసిన వాళ్ళు వస్తారు. ఇది అవసరం లేదండి, నాకు జస్ట్ నేను క్యాజువల్ ఆధారిత చర్చకెళ్ళి వచ్చేస్తే చాలు, నేను సాటిస్ఫై అయిపోతాను, నా కాన్షియస్ బాగుంటుంది, మంచి ఫీలింగ్ వచ్చేస్తే చర్చికి వెళ్ళి నా భక్తిని కనపరిస్తాను అనుకుంటే ఏ చర్చికి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఏ బోధన వినేయచ్చు. స్పెసిఫిక్గా సత్యమే తెలుసుకోవాలి. వాక్యం ఏమై ఉందో, దేవుడు ఏమన్నా అదే తెలుసుకోవాలంటే నువ్వు ఎవరు వాక్యం వింటున్నావో, ఎవరికి ఉందో అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే అందరూ బోధించే సత్యం కాదు, అన్ని చోట్ల సత్యము దొరకదు. అందుకని ఎవరు బోధించేటప్పుడు ఈవెన్ నేను చాలా చెప్పిన నేను బోధించాను సరే, మీరు ఆలోచించుకోండి ఖచ్చితంగా. ఎంతమంది ఇలా చెప్పారు, పిల్లలు చెప్తాను మీకు అనిపిస్తే మీరు ఆలోచించుకోండి ఖచ్చితంగా. కొంచెం ఖచ్చితంగా నేను అనుకోండి, ఖచ్చితంగా నేను కూడా కొన్ని ప్రశ్నలు చేసిన కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. కానీ అప్పుడు ఎలా చెప్పి పిల్లలు చెప్తారంటే మీకు అనిపించచ్చు. బహుశా అలా అనిపిస్తే మీరు వచ్చి అడగంటే ప్రాబ్లం లేదు. లేదనుకుంటే మీరే పరిస్థితి మీద డిపెండ్ అయితే మీకు తెలుస్తుంది విషయం ఏంటన్నది. ఇప్పుడు చెప్పడం బేసిక్ అయితే జరగదు. మీరు అప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేదేమో, అందరూ మీకు అప్పుడు అలా చెప్పి పిల్లలు చెప్తానంటే మీకు అనిపిస్తుంది. కానీ విషయం అది కాదు. అందుకనే ప్రతిదానికి వెలుగు ప్రకాశం పడాలి. మనలోనే పరిశుద్ధుడు ఉన్నాడు, ఆ దేవుడి మీద డిపెండ్ అవ్వాలి. అందులో చూడండి, నేను ప్రతిసారి వాక్య పరిచయం చేస్తున్నా, సత్యాన్ని గ్రహించాలంటాను. సత్య స్వరూప ఆత్మ అంటాను నేను. సర్వసత్యంలో నడిపించాలి, సర్వసత్యము అది ఇంపార్టెంట్ మనకి. చర్చకొచ్చేది అందుకే. ఇక్కడ వచ్చిన వాక్యం బోధిస్తున్నప్పుడు ఆఫ్టర్లో ఒక సాధారణమైన మనిషి నిలబడి వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని ఆయన తన చేతులను తీసుకొని తాను మీ హృదయాల్లో దాన్ని విత్తుతూ ఉన్నప్పుడు ఆయన వెలుగును ప్రకాశింపచేస్తాడు. అప్పుడు మీరు విషయాలు అర్థం చేసుకుంటారు. అందుకే మీరెంత అర్థం చేసుకుంటారన్నటువంటిది నా టాలెంట్ మీద మాత్రం డిపెండ్ అయ్యలేదు, నా మీద మాత్రమే మీరు డిపెండ్ అయ్యలేరు. కొంత డిపెండెన్స్ ఉంటుంది నా మీద, కానీ నా మీద మాత్రమే లేదు. ఎందుకంటే నాకే తెలుసు, నేను చెప్పేస్తే మీరు అర్థం చేసుకుంటారని నేనే అనుకోవట్లేదు. ఎందుకంటే అంత వాక్చాతుర్యం నాకు లేదు. నేను చెప్పే విషయము నేను చెప్పేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఈజీగా. ఎందుకు అర్థం కాదు, వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేయగలను అనుకోండి, నేను ఎప్పుడు అనుకోవట్లేదు. ఎందుకంటే నేను చెప్పేటువంటిది నా జ్ఞానానికి చాలా రెట్లు మించినటువంటి కార్యము. వాక్యబోధ అంటేనే అసలు అది. అలాంటప్పుడు నేను చెప్పేస్తే మీకు అందరికి అర్థమైపోద్దని నేను ఎలా అనుకుంటాను, ప్రసన్న కుమార్ చెప్పేస్తే మాకు అర్థమైపోద్దులు అంటే మీరు మాత్రం అలానే వేసుకుంటారు. అలా అనుకోవడానికి వీలు లేదు. అందరం కూడా మీరని నేను పరిశుద్ధాత్మ మీద డిపెండ్ అయితేనే కార్యాలు జరుగుతాయి. ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలంటే ఖచ్చితంగా 100% పరిశుద్ధాత్మ మీద డిపెండ్ అయితేనే కార్యాలు జరుగుతాయి. అందుకే మనం ఆయన ఇగ్నోర్ చేయకూడదు అంటాను. ఆయన మనం ఇగ్నోర్ చేయకూడదు. జస్ట్ ఎలా మనకు హెల్ప్ చేయడానికి ఒక ఆయన ఉన్నాడు, కానీ అసలు పట్టించుకోవట్లేదు నువ్వు. ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి? ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవునికి అయితే కాదు, ప్రాబ్లం మనకే అవుతుంది. అప్పుడేంటంటే నువ్వు సత్యాన్ని గ్రహించలేవు, కానీ నువ్వు సత్యాన్ని గ్రహించను అనుకుంటావు, నువ్వు ఫ్రీగా ఉన్నావు అనుకుంటా, కానీ ఇంకా బందీలుగానే నువ్వు ఉన్నావు. వాళ్ళు ఎంతమంది క్రిస్టియన్స్ బందీలుగా ఉంటారు తెలుసా? కేవలం రీజన్ ఏంటంటే బేసిక్గా సత్యంలో నిల్చుండరు కాబట్టి సత్యాన్ని వాళ్ళు వాక్యం నిల్చుంటారు కాబట్టి సత్యాన్ని గ్రహించరు. నువ్వు వాక్యం నిల్చుండలేకపోతే సత్యాన్ని గ్రహించలేవు, సత్యాన్ని గ్రహించలేకపోతే స్వతంత్రంగా జీవించలేవు. అందుకంటే వాక్యం నిల్చుండండి. అంటే ఏంటి? ఎంతసేపు వాక్యం గురించి ఎక్కువ ఆలోచించుకొని చేయాలి. ఎంత ఎక్కువ వాక్యం కోసం ఆలోచిస్తామో అంతగా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినగలుగుతావు, వినగలిగితే సత్యాన్ని మనం గ్రహిస్తాం. గబగబా హడావుడిగా చర్చలోకి వచ్చేసి ఏదో మైండ్తో వచ్చేసి ఇక్కడ కూర్చొని వాక్యం మీద ఏదో ఆలోచిస్తూ, అందుకే ఇక్కడ మైండ్ పెట్టకూడదు. వాక్య పరిచయం ఎందుకని ఇక్కడ వేరే చుట్టూ ఏం చెప్తా సరే పట్టించుకోకూడదని నేను చెప్తాను తెలుసా? ఇందుకే
నువ్వు చుట్టూ జరుగుతున్న దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఓ పక్కన ఇవి చెబుతానేమో చుట్టూ జరుగుతున్న దాన్ని వింటూ ఓ పక్కన నేను చేసే ప్రసంగం వినాలనుకుంటే అలా అవ్వదు. పరిశుద్ధాత్మ యొక్క స్వరం చాలా సెన్సిటివ్ ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది. నువ్వు వినాలంటే నువ్వు పూర్తిగా వినేటట్టు దాని మీద పూర్తి మైండ్ పెట్టాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, పెద్ద దేవుడు బోధిస్తున్నప్పుడు ఎంత మైండ్ పెట్టాలి, నీ హృదయం ఎంతగా దాని మీద ఉండాలి, నీ మైండ్ ఎంత ఉండాలి, నీ చెవులు ఎంత ఉండాలి, నీ కన్ను దృష్టి ఎంత ఉండాలి దాని మీద. వాక్యబోధ అంటుంటుంది కేవలము నువ్వు చూసి విని ఈ మైండ్తో అర్థం చేసుకోగలిగే ఫ్యాకల్టీ మీద డిపెండ్ అవ్వకండి. నువ్వేదైతే చుట్టూ విషయాలు గ్రహిస్తున్నావో దాని మీద డిపెండ్ అయ్యి వాక్యాన్ని అర్థం చేసుకోలేం. ఇది ఆత్మానుభవం చేతనే వివేచించగలుగుతాం, పరిశుద్ధాత్ముడు బయలుపరిస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే చూడండి, వాక్యము మీద చాలా మైండ్ పెట్టాలి, వాక్యం మీద ఇంట్రెస్ట్ చూపించాలి, సత్యాన్ని గ్రహించాలని అనుకోవాలి, వాక్యం కూడా దేవుని దగ్గర రావాలి. వచ్చిన తర్వాత కూడా ప్రసన్న కుమార్ మీద మైండ్ పెట్టాలి, పరిశుద్ధాత్మ దేవుడి మీద ఇంకా ఎక్కువ మైండ్ పెట్టాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది మీ బుర్రలోకి వెళ్తుంది, వెలుగు ప్రకాశం పడుతుంది, సత్యాన్ని గ్రహిస్తాం, సత్యం స్వతంత్రంగా చేస్తుంది. ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామం నాకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనములు ప్రభువా. సత్యస్వరూపంగా ఆత్మని తండ్రి మాకు తోడుగా పంపించి మాలో నివసించటానికి, అది మాత్రమే కాదు కానీ ప్రభువా సత్యాన్ని గ్రహించటానికి, మా కనులను ప్రభా ఎప్పటికప్పుడు తెరవడానికి, సర్వసత్యంలోని మమ్మల్ని నడిపించడానికి ప్రభా నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించినందుకు మీకు స్తోత్రాల ప్రభా. సత్యస్వరూపంగా ఆత్మను తండ్రి ఒక సామర్థ్యం వల్ల, ఒక అభిషేకం వల్ల మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యను ప్రభా మేము నిర్లక్ష్యం చేయకుండా, ఆయన ప్రభా మేము పక్కన పెట్టేయకుండా ప్రభా మాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనేటువంటి గ్రహింపుతో ఆయన ఘనపరుస్తూ గౌరవిస్తూ మా హృదయంలో ప్రభా ఆయాస్కరమైన సంగతులు మా హృదయంలో పెట్టుకోనకుండా ఆయన నోరు తెరిచి ప్రభు మాతో మాట్లాడుతున్నప్పుడు వినగలిగేటువంటి స్వచ్ఛమైనటువంటి ఒక స్థితి, ఆత్మస్థితి ప్రభా మాకందరికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రభా సత్యవాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. చాలామంది ధన్యతను ప్రభు మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇక ముందు కూడా ప్రభా ప్రతి ఒక్క వాక్య పరిచయం మీరు దీవించండి. ఇక్కడి నుంచి ప్రభా బయలు వెళ్తున్నటువంటి వాక్యం తండ్రి వీళ్ళకి మాత్రమే కదిన ప్రభా అనేక మందికి ప్రభా ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభా మీరు వాక్య పరిచయం మీరు దీవించి ఆశీర్వదించి విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది ప్రభా సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము లేఖన ప్రభా చదువుతున్న ప్రతిసారి, వాక్యబద్ధ ఉంటున్న ప్రతిసారి మీ మీద ఆధారపడి సత్యాన్ని గ్రహించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన మాటలన్నిటి బట్టి ప్రభావ మీకు వందనాలు. మేము ఎలా జీవించాలో, ప్రవర్తించాలో, ఎలాగ వాక్యాన్ని వినాలో మాకు బోధించిన ప్రభావ మీకు స్తోత్రాలు. వెత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి, దీవించండి. వాక్యం పైన ప్రభు బిడ్డలు ఆశ పెట్టుకొని బిడ్డలు వచ్చుండగా బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించిన వారు అవసరం అక్కల ప్రభావ మీరే తీర్చి మీ యొక్క నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.